ఓం అజ్ఞానతిమిరాంధస్య జ్ఞానాంజనాశలాకయా చక్షురోన్మిళితం యేన తస్మై శ్రీ గురవే నమః. శ్రీ చైతన్య మనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపా కదా మహ్యం దదాతి స్వాపదాంతికం. వందేహం శ్రీగురో శ్రీయుతాపదకమలం శ్రీగురూన్ వైష్ణవాంశ్చ శ్రీరూపం సాగ్రజాతాం సహగణా రఘునాథాన్వితం తం సజీవం సాద్వైతం సావధూతం పరిజనా సహితం కృష్ణ చైతన్య దేవం శ్రీ రాధా కృష్ణ పదాన్ సహగణా లలితా శ్రీ విశాఖాన్వితాంశ్చ. హే కృష్ణ కరుణా సింధో దీనబంధో జగత్పతే గోపేశా గోపికా కాంత రాధా కాంత నమోస్తుతే. తప్త కాంచనా గౌరాంగి రాధే వృందావనేశ్వరి వృషభానుస్తుతే తే ప్రణమామి హరిప్రియే. వాంఛాకల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్య ఏవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. నష్టప్రాయేషు భద్రేషు నిత్యం భాగవత సేవయా. భాగవతి ఉత్తమ శ్లోకే భక్తిర్భవతి నైష్టికే. కృష్ణాయ వాసుదేవాయ దేవకీ నందనాయ చ నందగోప కుమారాయ గోవిందాయ నమో నమః. నమో మహావధన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే. కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమః. నమ పంకజనాభాయ నమ పంకజమాలినే నమ పంకజనేత్రాయ నమస్తే పంకజాంగ్రే. నమో బ్రాహ్మణ్యాయ దేవాయ గోబ్రాహ్మణ్యాయ హితాయ చ జగద్హితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. నమో ఓం విష్ణుపదాయ కృష్ణప్రష్టాయ భూతలే శ్రీమతే భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవే గౌరవాణి ప్రచారిణే నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణే. జై శ్రీ కృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధార శ్రీవాసాది గౌరభక్త బృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. గిరిం యత్కృపాత్మహం వందే శ్రీ గురుం శ్రీ చైతన్యీశ్వరం. అపవిత్రో పవిత్రో వా సర్వాస్తగతోపి వా యస్మరేతి పుండరీకాక్షం స బాహ్యాభ్యంతర శుచిః. శ్రీ విష్ణు శ్రీ విష్ణు శ్రీ విష్ణు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామం. హరే కృష్ణ విజయమాతాజీ. హరే కృష్ణ దండాత్ ప్రణామం. సో మనం ఎన్నో చాప్టర్ లో ఉన్నామా? 3, 4?
మూడో చాప్టర్ ఉన్నాం. మురళిగా 13వ శ్లోకం నుంచి స్టార్ట్ చేయాలి. 13వ శ్లోకం 3:13. ఎవరితో స్టార్ట్ చేయాలి బావగారు? లాస్ట్ టైం ప్రభామాత స్టార్ట్ చేశారు. అవునమ్మా, ప్రభామాత. ప్రభామాతాజీ చదివారు. పద్మావతి మాత అంటే యాక్చువల్ గా భారతి మాతాజీ చదవాలి ఉంటే సరే. విజయమాతాజీ స్టార్ట్ చేస్తారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ, ఇది ఏ ఏ బుక్ ప్రభుజీ? మంగళవారం మనం భాగవతం చదువుకుంటున్నామమ్మా. భాగవతం 7వ స్కందం 3వ అధ్యాయం. ఓకే ప్రభుజీ, నా దగ్గర బుక్ లేదు, వేదాభ్యాసే ఉంది. వేరే వాళ్ళని చదవమనండి. అమ్మా, తెలుగు బుక్స్ ఉన్నాయనుకుంటా. భాగవతం లేదా? ఈ వాల్యూమ్ లేదా? ఈ వాల్యూమ్ లేదు సార్, లేదు ప్రభుజీ. ఓకే. బలమణి మాతాజీ ఉన్నారా? ప్రభుజీ నెంబర్ ప్రభుజీ హరే కృష్ణ పేజీ అమ్మా. ఎన్నోది మాతాజీ? 13వ శ్లోకం. థ్యాంక్ యూ మాతాజీ. అమ్మా, బాలమణి మాతాజీ చదువుతారా 13వ శ్లోకం? హరే కృష్ణ ప్రభుజీ, ఒక్క నిమిషం. వన్ 105 పేజా ప్రభుజీ? 108 అమ్మా. 108. హరే కృష్ణ. హరే కృష్ణ. శ్రీమద్ భాగవతము 7వ స్కందము 3వ అధ్యాయము 13వ శ్లోకం. తవాసనం ద్విజగవాం పారమేశ్యం జగత్పతే భవయా శ్రేయసే భూత్యై క్షేమాయ విజయాయ చ. ఓ బ్రహ్మదేవా, విశ్వమునందు నీ స్థానము ఎల్లరకు ముఖ్యముగా గో బ్రాహ్మణులకు నిక్కముగా పరమ మంగళకరమైనది. బ్రాహ్మణ సంస్కృతి గోరక్షణము వృద్ధి చెందినప్పుడు నానా రకములకు భౌతిక సౌఖ్యములు, ఐశ్వర్యము, శుభము అప్రయత్నముగానే వర్ధిల్లగలవు. కానీ దురదృష్టవశాత్తు హిరణ్యకశిపుడు నీ స్థానమును ఆక్రమించినచో సమస్తము నశింపగలదు. భాష్యము శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. ఈ శ్లోకమునందలి ద్విజగవాం పారమేష్ట్యం అను పద సమూహము బ్రాహ్మణ సంస్కృతి గోవుల యొక్క మహోన్నత స్థితిని సూచించుచున్నది. వైదిక సంస్కృతి యందు గోరక్షణము, బ్రాహ్మణ క్షేమము అత్యంత అవసరమైనవి. బ్రాహ్మణ సంస్కృతిని వృద్ధి కావించుటకు గోరక్షణమునకు చక్కని ఏర్పాట్లు లేనిచో సమస్త పాలనా వ్యవహారములు భ్రష్టు పట్టిపోగలము. హిరణ్యకశిపుడు బ్రహ్మదేవుని పదవిని ఆక్రమించునని భయపడి దేవతలు మిగుల కలత చెందిరి. హిరణ్యకశిపుడు సుప్రసిద్ధుడైన దానవుడు. దానవులు, రాక్షసులు మహోన్నత పదవిని ఆక్రమించినచో బ్రాహ్మణ సంస్కృతి గోరక్షణము అంతమొందునని దేవతలు చక్కగా నెరుగుదురు. భగవద్గీత 5వ అధ్యాయం 29వ శ్లోకమునందు తెలుపబడినట్లు సమస్తమునకు మూల యజమాని శ్రీకృష్ణుడే. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. కనుక ఈ భౌతిక జగత్తునందు జీవుల భౌతిక స్థితిని ఏ విధముగా వృద్ధి చేయవచ్చునో ఆ దేవదేవుడు చక్కగా నెరుగును. ఇక భాగవతమునందు ధ్రువపరపబడినట్లు తేనే బ్రహ్మ హృదయ ఆది కవియే. కృష్ణుని పక్షమున ప్రతి విశ్వమునందు ఒక బ్రహ్మ నెలకొని ఉన్నాడు. ప్రతి బ్రహ్మాండమునందు ప్రధాన సృష్టికర్త బ్రహ్మదేవుడే. అతడే వైదిక జ్ఞానమును తన శిష్యులకు, పుత్రులకు అందజేయును. కనుక ప్రతి లోకమునందు రాజు లేదా పరమ నియామకుడు బ్రహ్మదేవుని ప్రతినిధి అయి ఉండవలెను. కనుక ఒక రాక్షసుడు లేదా దానవుడు బ్రహ్మ పదవిని ఆక్రమించినచో విశ్వ వ్యవస్థయే ముఖ్యముగా గోబ్రాహ్మణ రక్షణము నశించిపోవును. దేవతలందరూ ఈ ప్రమాదమును ఊహించి ఉన్నందుననే బ్రహ్మదేవుని చెంతకేగి హిరణ్యకశిపుని యోచనను విఫలము చేయుటకు వెంటనే చర్యలు గైకొనమని అర్థించిరి. సృష్టి ఆరంభమున మధుకైటవులను దానవులు బ్రహ్మపై దాడి చేయగా శ్రీకృష్ణుడు అతన్ని రక్షించెను. కనుకనే శ్రీకృష్ణుడు మధుకైటభ హంత్రు అని పిలువబడును. ఇక ఇప్పుడు హిరణ్యకశిపుడు బ్రహ్మ యొక్క స్థానమును ఆక్రమింపగోరెను. ఈ భౌతిక జగత్తునందలి పరిస్థితి ఎట్లుండుననగా
బ్రహ్మదేవుని స్థానము కూడా కొన్ని మార్లు ప్రమాదమునకు గురి ఎగుచుండును. అట్లయినచో సామాన్య జీవులను గూర్చి వేరుగా చెప్పనేలా. అయినను హిరణ్యకశిపుని సమయం వరకు ఎవ్వరునూ బ్రహ్మ పదవిని ఆక్రమింపగోరలేదు. కాని మహాదానవుడైన హిరణ్యకశిపుడు మాత్రము ఆ కోరికను కలిగి ఉండెను. భూత్యయను పదమునకు ఐశ్వర్యాభివృద్ధి కొరకు అని అర్థము. ఇక శ్రేయసే అను పదము చరమమున భగవద్ధామమును చేరుటను సూచించును. ఆధ్యాత్మిక పురోగతి యందు మనిషి యొక్క భౌతిక స్థితి వృద్ధి చెందుటతో పాటు అతని ముక్తి పదము సుస్పష్టమై భవబంధము వీడిపోగలదు. ఆధ్యాత్మిక పురోగమించువాడు ఐశ్వర్యవంతుడై ఉన్నచో అతని ఐశ్వర్యం ఎన్నడూనూ తరిగిపోదు. కనుకనే అటువంటి ఆధ్యాత్మిక వరదానము భూతి లేదా విభూతి అనబడును. దీన్ని శ్రీకృష్ణ భగవానుడు భగవద్గీత 10వ అధ్యాయం 41వ శ్లోకమునందు యద్యద్విభూతి మత్సత్వం మమ తేజాంస సంభవం అని భక్తుడు ఆధ్యాత్మికముగా పురోగమించి భౌతికముగాను ఐశ్వర్యవంతుడైనచో అతని స్థితి భగవంతుని ప్రత్యేక వరమే అగును. అటువంటి ఐశ్వర్యం ఎన్నడూనూ భౌతికమైనదని భావించరాదు. ప్రస్తుతము ధరణిపై బ్రహ్మదేవుని ప్రభావము చాలా వరకు తగ్గిపోయి హిరణ్యకశిపుని ప్రతినిధులైన దానవులు రాక్షసులే అధికారమును చేపట్టారు. కనుకనే సమస్త శుభములకు అత్యావశ్యకమైనట్టి గోబ్రాహ్మణ రక్తము నశించినది. సంఘము దానవులు రాక్షసులచే నడుపబడి కారణమున ప్రస్తుత యుగము అత్యంత ప్రమాదకరమైనది. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండాత్ ప్రణాం ప్రభుజీ. ప్రణామ. హరే కుసుమమాత హరే చదువుతారమ్మా? కృష్ణ ప్రభుజీ. దండత్ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. 14వ శ్లోకం. ఇతి విజ్ఞపితో దేవైర్భగవనాత్మా భూర్నృప పరితో భృగు దక్ష ధైర్యాయో దైత్యేశ్వర శ్రమం. ఇది ఆ విధంగా విజ్ఞపిత తెలియజేయబడి దేవతలచే భగవాన్ పరమశక్తివంతుడు ఆత్మభు కమల సంభవుడగు బ్రహ్మ నృప ఓ రాజా పరితః పరివృత్తుడే భృగువుచే దక్షుడు అద్దైహి మున్నగువారు యయౌ వెడలెను. దైత్యరాజగు హిరణ్యకశిపుని యొక్క ఆశ్రమం తపో ప్రాంతమునకు రాజా దేవతలు ఆ విధంగా తెలియజేసినంతటా పరమశక్తిమంతుడగు బ్రహ్మ భృగువు దక్షుడు మున్నగ వారిని గూడి వెంటనే హిరణ్యకశిపుడు తపమాచరించు స్థానమునకు వెడలెను. భాష్యము. హిరణ్యకశిపుని తపస్సు పరిపక్వము చెందినంతటా అతని చెంతకేగి అభిశ్రమును అనుసరించి వరములు నిచ్చుటకు బ్రహ్మదేవుడు వేచియుండెను. ఇప్పుడు ఆ అవకాశము లభించగా దేవతలను మహామునులను గూడిన వాడే అతడు హిరణ్యకశిపునికి వాంఛిత వరము నొసగా వెడలెను. తర్వాత శ్లోకం కూడా చదివిన ప్రభుజీ. చదవండి అమ్మా. శ్లోకం వదిలేసేయండి కావాలంటే తాత్పర్యం నుంచి మొదలు పెట్టి. ఓకే ప్రభు. హరే కృష్ణ. హిరణ్యకశిపుని దేహము పుట్టతోనూ గడ్డితోనూ వెదురుతోనూ కప్పబడి ఉన్నందున హంసవాహన రూఢుడగు బ్రహ్మకు తొలుత అతడు కనపడలేదు. చిరకాలము అచ్చట వసించి ఉన్నందున హిరణ్యకశిపుని చర్మమును మేధస్సును రక్తమాంసములను చీమలు భక్షించి ఉండెను. మేఘములచే కప్పబడిన సూర్యుని బోలి సమస్త జగత్తును తన తపస్సుచే దహింపజేయుచున్నట్టి ఆ దానవుని పిమ్మట బ్రహ్మాది దేవతలు గుర్తించిరి. ఆశ్చర్యచకితుడైన బ్రహ్మ అంతటా మందహాసం చేసిన వాడే అతనితో ఇట్లు పలికెను. భాష్యము. అసంగోయం పురుష జీవునికి భౌతిక ఆచ్ఛాదనతో ఎటువంటి సంబంధము లేదని చెప్పబడిన కారణమున చర్మము మజ్జ అస్థికలు రక్తము మున్నగు వాని సహాయము లేకుండగానే జీవుడు కేవలం సశక్తిపై జీవించి ఉండగలడు. హిరణ్యకశిపుని పెక్కు సంవత్సరములు తీవ్రముగు తపము నాచరించి ఉండెను. నిజమునకు అతడు 100 దేవత సంవత్సరములు తపస్సు చేసి ఉండెనని చెప్పబడినది. దేవతల ఒక రోజు మన 6 మాసముల సమయములకు సమానము కనుక అది
నిక్కముగా దీర్ఘకాలమే అగును. ప్రకృతి వశమున హిరణ్యకశిపుని దేహము వానపాములు, చీమలు, ఇతర పరాన్న బుక్కులచే దాదాపుగా భక్షింపబడెను. అందువలన మొదట బ్రహ్మదేవునికి అతడు కనపడలేదు. ఆయనను పిదప బ్రహ్మ ఆ దానవుడు ఎక్కడ ఉన్నాడో తెలుసుకొనగలిగి అటువంటి కఠోరముగా తపస్సు చేయుటకు అతని గల అసాధారణ శక్తిని గాంచి ఆశ్చర్య పొందెను. హిరణ్యకశిపుని దేహము నానా విధములుగా కప్పబడి ఉన్నందున ఎవరైనాను అతడు మరణించినాడనియే తీర్మానింతురు. కానీ ఈ విశ్వమందలి పరమజీవుడైన బ్రహ్మ మాత్రము అతడు జీవించి ఉన్నాడనియో ప్రస్తుతము భౌతిక తత్వములచే కప్పబడి ఉన్నాడనియో తెలుసుకొనగలిగెను. హిరణ్యకశిపుని ఆ తపస్సును దీర్ఘకాలము ఉన్నప్పటికీ దైత్యుడు రాక్షసుడని తెలియబడినాడని గుర్తించవలెను. మహామునులు కూడా అంతటి తీవ్రముగా తపస్సును చేయజాలరని రాబో శ్లోకములలో గాంచవచ్చును. అయినచో అతడెందులకు రాక్షసుడని దానవుడని పిలువబడెను. అతడు ఏది చేసినను స్వయ ఇంద్రియ భోగార్థమే అగుట దానికి కారణము. ఇక అతని పుత్రుడకు ప్రహ్లాదుడు కేవలము 5 ఏళ్ల ప్రాయము వాడు. ఆ పంచవర్ష ప్రాయుడగు బాలుడు ఏమి చేయగలడు? అయినను నారదుని ఉపదేశమును అనుసరించి అతడు కొద్దిగా భక్తి యోగమున నెలకొని భగవంతునికి అత్యంత ప్రీతి పాత్రుడు అయ్యను. అందువలన భగవంతుడి స్వయముగా వచ్చి అతడిని కాపాడెను. కానీ ఎన్నియో తపములు చేసినను హిరణ్యకశిపుడు వధింపబడెను. భక్తి యోగమునకు ఇతరమగు సిద్ధి ప్రాప్తి విధానములకు భేదం ఇదియే. ఇంద్రియ భోగార్థము తీవ్రముగు తపస్సును చేసిన వాడు సమస్త ప్రపంచమునకు భయకారకుడగును. కానీ కొద్దిపాటి భక్తిని చేసిన భక్తుడు ఎల్లరకు మిత్రుడగును. సుహృదం సర్వభూతానం. భగవంతుడు సర్వజీవ శ్రేయోభిలాషి. భక్తుడు భగవన్ లక్షణముల నన్నింటినీ పొందెను. ఈ కారణమున భక్తుడు భక్తి యోగ నిర్వహణ ద్వారా ఎల్లరి శుభము కొరకు వర్తించును. కనుకనే హిరణ్యకశిపుడు తీవ్రమగు తపము నొనరించినను దైత్యునిగా రాక్షసునిగా మిగిలిపోయాను. కానీ అదే దైత్యునికి పుట్టిన ప్రహ్లాదుడు మాత్రము మహాభక్తుడై సాక్షాత్తుగా భగవంతుని చేతనే రక్షింపబడిన. కనుకనే భక్తి సర్వోపాధి వినిర్ముక్తం అని పిలువబడినది. అనగా భక్తుడు అన్ని విధములకు ఉపాధుల నుండి విడివడి ఉండునని అది సూచించును. అన్యాభిలాషిత శూన్యం. ఆ విధముగా అతడు సమస్తముకు భౌతిక కోరికల నుండి విడివడిన వాడే దివ్య పదమును నెలకొని ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. దండత్వం ప్రభుజీ. కళామాత ఉన్నారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. నేను చదివిన వెంటనే చదువుతాను. సరే, తర్వాత చదువుతారా? మీ వాయిస్ సరిగ్గా రావట్లేదు. సరే సరే అక్క చదువుతారు. అక్క సరస్వతి అక్క. నేను ఒక్క నిమిషంలో చదువుతాను. అక్క చదివిస్తే నేను చదువుతానండి. హరే కృష్ణ. సరస్వతి అక్క ఉన్నారా? నేను చదువుతాను ముందు. చదువు. 18వ శ్లోకం. హరే కృష్ణ. 17. 17 సారీ. హరే కృష్ణ. 17వ శ్లోకము. శ్రీ బ్రహ్మోవాచ ఉత్తిష్టోత్తిష్ట భద్రంతే తపస్సిద్ధోసి కాశ్యప వరదోహమను ప్రాప్తు ప్రియతామీప్సితో వరః. బ్రహ్మదేవుడు పలికెను, ఓ కశ్యపునయ్య, లెమ్ము నీకు శుభమవుగాక. నీవిప్పుడు తపోసిద్ధుడు అయితివి కనుక నీకు వరము నొసగదను. నీ అభిష్టమును అడుగుము, దాన్నే నెరవేర్చదను. భాష్యము. హిరణ్య గర్భులను తెలియబడు బ్రహ్మదేవునికి భక్తుడై అతని ప్రీత్యర్థము కఠోరముగా తపస్సు చేసి హిరణ్యకశిపుడు హిరణ్యకునిగా తెలియబడినని స్కంద పురాణం నందలే శ్రీన మధ్వాచార్యులు ఉదహరించి ఉంటారు. దానవులు రాక్షసులు బ్రహ్మ రుద్రాది దేవతలను అర్చించి వారి స్థానములనే పొందగోరుదురు. ఈ విషయం ఇదివరకే గడిచిన శ్లోకములో వివరింపబడినది. 18వ శ్లోకం. అద్రాక్ష మహమే తంతే ఉత్సారం మహదద్భుతం దంసభక్షిత దేహస్య ప్రాణాస్తిషు శరతే. అనువాదము. నీ సహనమును గాంచి మిక్కిలి ఆశ్చర్యం నొందితే క్రిములు చీమలు నీ దేహమును కుట్టుచూ తినివేసినప్పటికీ ప్రాణము నీవు ఎముకల్లో నిలిపి ఉన్నావు. నిక్కముగా ఇది అద్భుతమైనది. భాష్యం.
హిరణ్యకశిపుడు స్వయముగా చూపినట్లు ఆత్మ ఎముకల ద్వారా నేను నిలిచి ఉండగలదని గోచరించుచున్నది. మహాయోగులు సమాధి యందు ఉన్నప్పుడు వారి దేహమును పూడ్చిపెట్టబడినను లేదా చర్మము, మజ్జ, రక్తము వంటివి క్రిములచే భక్షింపబడినను ఎముకలు ఉన్నంత వరకు వారు దివ్యస్థితిలో నెలకొని ఉండరు. ఖననము గావింపబడిన పిమ్మట యేసుక్రీస్తు బయటకు వచ్చి కాశ్మీరులకు వెళ్ళినట్లు ఇటీవల పురాతత్వ వస్తు శాస్త్రజ్ఞుడు తన పరిశోధనను ప్రకటించి ఉన్నాడు. సమాధి మగ్న స్థితిలో ఖననం చేయగా అనేక గంటల తర్వాత యోగులు ప్రాణములతో బయటకు వచ్చిన సంఘటన ఎన్నో కలవు. యోగిని 10 రోజులు కాదు, ఎక్కువ సంవత్సరాలు పూడ్చిపెట్టను దివ్య స్థితిలో జీవించి ఉండగలడు. 19 చదవమంటుంది. ఇందుకు వెళ్దాం నేను బాబు. అటు చదువుతున్నారా? హరే కృష్ణ. 19వ శ్లోకం. నైతత్పూర్వర్షయశ్చక్రున్న కరిష్యంతి చాపరే నిరంభుర్ధారయేత్ ప్రాణాన్ కో వై దివ్య సమాసతం. భృగువు వంటి పూర్వ ఋషులు కూడా ఇట్టి తీవ్రమగు తపస్సును చేయజాలకుండరి. ఇక భవిష్యత్తునందు ఎవ్వరునూ చెయ్యబోడు. జలమునైనను గైకొనక ఎవ్వడు ఈ త్రిభువనములలో 100 దేవతా సంవత్సరములు జీవింపగలడు. భాష్యం. ఒక్క చుక్క నీరు త్రాగకపోయినను తన దేహమును చీమలు పురుగులు తినివేసినను యోగి యోగ సాధనచే పెక్కు సంవత్సరములు జీవించగలడని గోచరించుచున్నది. 20వ శ్లోకం. వ్యవసాయేన తేనేన దుష్కరేణ మనస్వినాం తపోనిష్టేన భవత జితోహం దితినందన. ఓ దితినందన, మహర్షులకైనను సాధ్యపడనట్టి కార్యమును దృఢ నిశ్చయముతోను తపస్సుతోను నీవు సాధించితివి. ఈ విధముగా నీవు నన్ను జయించితివి. భాష్యం. జితః అను పదమును గూర్చి శ్రీల మధ్వముని శబ్ద నిర్ణయ గ్రంథము నుండి పరాభూతం వశంతం చ జితభిర్జుచ్యతే బుధైహి అని ఉదహరించింది. అనగా ఒకడు ఇంకొకనికి అధీనమునకు వచ్చినప్పుడు లేదా ఇంకొకనిచే ఓడిపోయినప్పుడు జితః అని పిలువబడును. హిరణ్యకశిపుడు కావించిన తపస్సు ఎంత ఘనమైనది, అద్భుతమైనదనగా బ్రహ్మదేవుడు కూడా అతనిచే జయింపబడితినని అంగీకరించెను. 21. తతస్థ ఆశిషః సర్వా తదామ్యసుర పుంగవ మర్తస్యతే హ్యమర్తస్య దర్శనం నా ఫలం మమ. అసురశ్రేష్ఠ, ఈ కారణమున నీవు కోరిన వరమును ఒసగుటకు నేను సిద్ధముగానున్నాను. నేను అమరలోక వాసిని, మానవుల వలె మరణించువాడను కాను. అందువలన నీవు మరణశీలుడవయ్యును, నా దర్శనము వృధా కాదు. భాష్యం. మానవులు అసురులు మరణశీలురైనను దేవతలు కారని గోచరించుచున్నది. బ్రహ్మతో పాటు సత్యలోకమున వసించు దేవతలు ప్రళయ సమయమున తమ ప్రస్తుత దేహంతోనే వైకుంఠ లోకమునకు వెడలుదురు. కనుకనే హిరణ్యకశిపుడు కఠోరముగు తపస్సు చేసినప్పటికీ మరణింపవలసి వచ్చునని బ్రహ్మదేవుడు తెలుసుకొనగలిగను. అతడు అమరుడు కాజాలడు, దేవతలతో సమానముగు స్థానమును పొందజాలడు. పెక్కు సంవత్సరముల పాటు అతడు వనరించిన కఠోరముగు తపస్సు మృత్యువు నుండి అతనికి రక్షణము కల్పించజాలదు. ఈ విషయమును బ్రహ్మదేవుడు భవిష్యద్వాణి పలికెను. బ్రహ్మదేవుడు భవిష్యద్వాణి పలికెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను. చదవండి. 22వ శ్లోకం. శ్రీ నారద ఉవాచ ఇత్యుక్త్వాదిభవో దేవో భక్షితాంగం పిపీలికైః కమండలు జలేనౌక్ష దివ్యేనామోఘరాధసా. శ్రీ నారదముని పలికెను. విశ్వమందలి ఆది జీవుడు పరమ శక్తిమంతుడనైన బ్రహ్మ ఆ రీతిగా పలికి
తన కమండలము నుండి దివ్యమును అమోఘమును అగు పవిత్ర జలమును చీమలచే శలభములచే భక్షితమైన హిరణ్యకశిపుని దేహంపై చల్లగా ఆ దానవుడు పునర్జీవితుడయ్యెను. భాష్యము. బ్రహ్మదేవుడు ఈ విశ్వమందలి తొలి జీవి. సృష్టి కార్యమునకై అతనికి దేవదేవునిచే శక్తి ప్రదానము చేయబడింది. తేనే బ్రహ్మ హృదయ ఆది కవయే అని చెప్పబడినది. ఆది కవి అనగా తొలి జీవునికి భగవంతుడే హృదయము నుండి స్వయముగా బోధ కావించినవాడు. బోధ కావించుటకు ఆ సమయమున ఎవరినూ లేకుండరి. కాని భగవంతుడు హృదయస్థుడై యున్నందున తానే స్వయముగా బ్రహ్మకు బోధ కావించెను. బ్రహ్మ విశేషమగు శక్తి కలవాడైనందున కోరినదల్లా చేయుటలో అమోఘుడై ఉన్నాడు. అమోఘరాధస అను పదమునకు అర్థమిదియే. హిరణ్యకశిపుని పూర్వదేహమును తిరిగి వనగోరినందున అతడు తన కమండలములోని దివ్యజలమును చిలకరించి వెంటనే అట్లొనర్చగలిగెను. 23వ శ్లోకం. సతతకీచక్క వల్మీకాత్ సహవోజో బలాన్వితః సర్వావయవ సంపన్నో వజ్ర సంహననో యువా ఉత్థితస్తప్తః హేమాభో విభావసుర సురివైధసః. బ్రహ్మదేవుని కమండల జలములతో సంప్రోక్షితుడైనంత హిరణ్యకశిపుడు వజ్రాయుధఘాతమునైనను తట్టుకొనగలిగినంతట దృఢమైన అవయములను కూడిన పూర్ణ శరీరముతో లేచెను. అమిత బల సంపన్నుడు, తప్తకాంచనమును పోలిన దేహకాంతి కలవాడునై అతడు దారువు నుండి అగ్ని వెలువడిన చందనమున పూర్తి యవ్వనముతో పుట్ట నుండి బయటకు వచ్చెను. భాష్యం. వజ్రాయుధఘాతకమునైనను తట్టుకొనగలనంతటి సుదృఢమైన శరీరముతో హిరణ్యకశిపుడు పునర్జీవితుడయ్యెను. అతడిప్పుడు దృఢమగు దేహమును కలిగిన యవ్వనవంతుడు. అతని దేహమంతా తప్తకాంచనమును పోలి ఉండెను. దేహకాంతి తప్తకాంచనమును పోలి ఉండెను. అతడు కావించిన కఠోరమగు తపస్సు వలననే అట్టి పునః యవ్వన ప్రాప్తి కలిగి ఉండెను. 24వ శ్లోకం. ముందుకెళ్దాం లేండి అక్క, బాగా చదువుతారా? బాగా లాస్ట్ లో చదువుతారు, బయటకు వెళ్ళారు. ప్రభాకర్ ప్రభు చదువుతారా ప్రభు? హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. 24 అండి. 24 24. స నిరీక్ష్యాభరే దేవం హంసవాహ మపస్థితం ననామ శిరసా భూమౌ తద్దర్శన మహోత్సవః. హంసవాహనారూఢుడు బ్రహ్మదేవుని ఆకాశమును గాంచినంతటా హిరణ్యకశిపుడు దండ ప్రమాణము గావించి తన కృతజ్ఞత తెలుపుకొనెను. భాష్యము. భగవద్గీత అని శ్రీకృష్ణ భగవానుడు చెప్పాడు. ఈ పశ్య దేవతా భక్త యజంతే శ్రద్ధయాన్వితాః తేపి మామేవ కౌంతేయ యత్ విధిపూర్వకం అహం హి సర్వయజ్ఞానాం భోక్తా చ ప్రభురేవ చ నతు మాభిజానాంతి తే నాతశ్చ చవంతి తే. ఓ కౌంతేయ, అవి అన్య దేవతలకు భక్తులై వారిని శ్రద్ధతో పూజించి వారు వాస్తవమునకు ఆ విధిపూర్వకంగా నన్నే పూజించుచున్నారు. నేనే సర్వయజ్ఞములకు భోక్తను, ప్రభువునై ఉన్నాను. కావున నా వాస్తవమైన దివ్య స్వభావమును గుర్తింపజాలని వారు పతనము చెందుదురు. దేవతార్చనము పరోక్షంగా నాకే సమర్పించబడినను అట్టి అర్చనమునందు నెలకొనిన వారు అల్పజ్ఞుడు అని పలుకుట శ్రీకృష్ణ భగవాన్ని భావము. ఉదాహరణకు ఎప్పుడేని చెట్టు మొదలకు నీరు పోయక దాని కొమ్మలకు రెమ్మలకు నీరు పోసినచో అది జ్ఞానహీనత వలన చేసిన కార్యమే అగును. చెట్టు మొదలకు నీరు పోయటమే చెట్టుకు నీరు పోయటం. అదే విధముగా ఉదరమునకు ఆహారమసంగుడే సమస్త దేహాంగమును సేవించిన పద్ధతి. దేవతలందరూ భగవంతుని పాలనా వ్యవస్థలోని వివిధ అధికారులు, నిర్దేశకుల వంటి వారు. మనిషి ప్రభుత్వ నియమించే పూజ పాటించవలను, కానీ అధికార నియమములను కాదు. అదే విధముగా ప్రతి ఒక్కరూ దేవదేవుని ఒక్కరినే అర్చించవలను. అట్టే
అట్లే కార్యము అప్రయత్నముగా భగవంతునిచే నియమితులై నట్టి అధికారులు నిర్దేశకులకు సంతృప్తి పరపగలదు. వారందరూ ప్రభుత్వ ప్రతినిధిగా నెలకొని ఉన్నారు కనుక వారి లంచమివ్వుట చూచి అక్రమమే కాగలదు. ఈ విషయమే భగవద్గీత యందు విధిపూర్వకం అని చెప్పబడినది. అనగా అనవసరమైన దేవతార్జను దేవదేవుడు శ్రీకృష్ణుడు అనుమతింపబడు. వేదోక్తములైన యజ్ఞములను పలు ఉన్నప్పటికీ అవి అన్నీ భగవంతుని ప్రీతి కొరకే ఉద్దేశింపబడినవి భగవద్గీత యందు స్పష్టంగా తెలుపబడినది. యజ్ఞం అనగా విష్ణువే. ప్రతి ఒక్కరూ విష్ణు యజ్ఞ ప్రీత్యర్థమే కర్మ అనుసంగవలనని భగవద్గీత తృతీయాధ్యాయమున స్పష్టంగా తెలుపబడినది. మానవ నాగరికత యొక్క పరిపూర్ణ రూపమైనట్టి వర్ణాశ్రమ ధర్మం విశేషముగా విష్ణు ప్రీతి కొరకే ఉద్దేశింపబడినదని కనుకని శ్రీకృష్ణుడు నేను పరమ ప్రభువునైన కారణమునని సమస్త యజ్ఞములకు భోక్తనై ఉన్నాను అని పలికారు. కానీ అల్పజ్ఞులకు వారు ఈ విషయం నెరుగక ఏదో తాత్కాలిక భావం కొరకు దేవత అర్పింతుడు కనుకనే వారు సంసారమును పడి వాంఛించకు జీవిత లక్ష్యమును సాధింపకుందరు. అయినను ఎవరైనా ఏదైనా భౌతిక కోరికను కలిగి ఉన్నచో దాని కొరకు దేవదేవుని అర్థించుట అది విశుద్ధ భక్తి కాకపోయినను ఉత్తమము. అతడు తప్పక తన వాంఛిత ఫలము పొందగలడు. హిరణ్యకశిపుడు మాతాజీ ఉన్నారా? ఉన్నారండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ మాతాజీ చదవండి. హిరణ్యకశిపుడు బ్రహ్మకు వంగి నమస్కరించినను విష్ణు భగవానుని ఎడ ప్రగాఢమగు వైరమును కలిగి ఉండెను. ఇదియే దానవుని లక్షణము. దేవతలు భగవంతుని సేవకులుగా ఉన్నందుననే శక్తిమంతులై ఉండి రనిన విషయము నెరుగక అసరులు వారిని ఆ దేవదేవునికి అన్యులుగా అర్చింతురు. భగవంతుడు దేవతల శక్తిని తీసివేసుకొని నచ్చో వారు తమను అర్చించు వారులకు ఎటువంటి వరదానములను ఇవ్వజాలరు. విష్ణువే దేవదేవుడనియు అతని నుండి ఎల్లరు శక్తిని పొందుచున్నారనియు భక్తుడి ఎరుగి ఉండును. భక్తునికి భేదమిదియే. భక్తుడు తానే విష్ణు భక్తునిగా కొనసాగుచును దానిని పొందగలనని ఎరిగి ఉండి విష్ణు ఆరాధనలో నెలకొనును. దాని కొరకు అతడు అన్నడును దేవతలను నర్చింపడు. కనుకనే శాస్త్రము భాగవతము 2.3.10 నందు ఇట్లు ఉపదేశింపబడినది. ఆకామ సర్వకామే భామోక్షకామ ఉదారది త్రివేణి భక్తి యోగేన యజేత పురుషం పరం. సమస్తమగు భౌతిక కోరికలతో నిండి ఉన్నను భౌతిక కోరిక లేకున్నను లేదా ముక్తిని వాచించును ధారాళమగు బుద్ధిని కలిగిన వాడు అన్ని విధముల పరమ పురుషువే అర్చింపవలెను. మనిషి భౌతిక కోరికలను కలిగి ఉన్నప్పటికీ దేవతలను అర్చించుటకు బదులు దేవదేవుని అర్చింపవలెను. తద్వారా భగవంతునితో సంబంధం ఏర్పడి అతడు దానవుడు లేదా ఆభక్తుడు కాకుండా ఉండగలడు. ఈ విషయమున మధ్యాచార్యులు బ్రహ్మతర్కం నుండి ఈ క్రింది శ్లోకంను ఉదహరించిరి. ఏకస్థావనైక కార్యత్వాత్తు విష్ణు ప్రాధాన్యతస్తదా జీవస్య తదాదీన స్థానం భిన్నాధికృతం వచః. విష్ణువే పరమదైవము కనుక అతనిని అర్చించుట ద్వారా మనిషి యొక్క సమస్త కోరికలు ఈడేరగలవు. కనుక అతడు తన దృష్టిని ఏ దేవత వైపునకు మళ్లింపనవసరం లేదు. 25 ఉస్తాద ప్రజలిహి ప్రహ్వాం ఈక్షామానో దృశా విభుం హర్షాశ్రు పులకోద్భేదో గద్దయా గృణాత్. పిమ్మట దైత్యరాజు భూమి నుండి లేచి ఎదుటనున్న బ్రాహ్మణు గాంచి ఆనందం వివ్వలుడయ్యను. నయనములు అశ్రుపూర్ణములు కాగా శరీరము కపించుచుండగా వినమ్రముగా అతడు చేతులు జోడించి
కంఠముతో బ్రహ్మదేవుని సంతృప్తి పరచుటకై సుట్టింపసాగెను. 26, 27. ముందుకెళ్దామమ్మా. థ్యాంక్ యూ మాత. హరే కృష్ణ. ఏకాంబరేశ్వర ప్రభు చదువుతారా ప్రభు? హరే కృష్ణ. ఏకాంబరేశ్వర ప్రభు చదువుతారా ప్రభు? బుక్ ఉందా ప్రభు? చదవండి. చదువుతున్నాను. వినిపించడం లేదా ప్రభుజీ? ఇప్పుడు చదవండి మళ్ళీ. ఇందాక చదివింది వినిపించట్లేదు, మాట వినబడుతుంది. శ్లోకం 26, 27. శ్రీహిరణ్యకశిపురువాచ శ్రీహిరణ్యకశిపురువాచ కల్పాంతే కాలపుష్ణేన యోధేన తమసావృతం అవివ్యనగ్ధగదిదం స్వయం జ్యోతి సరోచిష ఆత్మనా త్రివృతావేదం ఛేదం సృజత్యవతి లుంభతి రజసత్వతమో దామ్నే పరాయ మహతే నమః. ఈ విశ్వమునందలి పరమ దైవమునకు వందనములు. కల్పాంతమున కాల ప్రభావముచే సమస్త విశ్వము దట్టమగు అంధకారముచే నిండిపోవును. తిరిగి కల్పారంభమున స్వయం జ్యోతి స్వరూపుడగు అతడు స్వతేజముచే త్రిగుణ పూర్ణమగు ప్రకృతి ద్వారా విశ్వమును సృజించి పోషించి లయింపజేయును. అట్టి బ్రహ్మ సత్వరజస్తమో గుణములకు ఆశ్రయుడై ఉన్నాడు. భాష్యం. అవివ్యనగ్ధగదిదం అను పదము ఈ భౌతిక జగత్తును సృజించువాన్ని పూజించును. ఆది సృష్టికర్త శ్రీకృష్ణ భగవానుడే. బ్రహ్మదేవుడు కేవలము గౌణ సృష్టికర్తయే. ఈ భౌతిక జగత్తు యొక్క సృష్టి కొరకు శ్రీకృష్ణుడు బ్రహ్మకు నిర్మాణకర్తగా శక్తి ప్రదానము కావించినప్పుడు ఈ విషయమునందు అతడు మహోన్నత శక్తి సంపన్నుగా అగును. మహత్తత్వము శ్రీకృష్ణ చేత ఆ రీతిగా సృజింపబడిన దాని యొక్క ఆధారమున బ్రహ్మ సమస్త భౌతిక జగత్తును సృష్టించును. అతని ఒక రోజు పూర్తయినంతనే స్వర్గలోకము వరకు సమస్తము ప్రళయమునకు గురియగును. తిరిగి మర్నాడు ఉదయము అతడు సృష్టి కార్యమును కొనసాగించును. కనుకనే బ్రహ్మ ఇచ్చట విశ్వ సృష్టికర్త వర్ణించాడు. త్రీన్ గుణాన్ వృణోతి. బ్రహ్మదేవుడు త్రిగుణములను ఉపయోగించుకొను. త్రిగుణములకు మూలమైనట్టి ప్రకృతి ఇచ్చట త్రివృత అని వర్ణింపబడినది. ఈ సందర్భమున శ్రీల మధ్వాచార్యులు త్రివృతాయనగా ప్రకృత్య అని వ్యాఖ్యానించిరి. ఈ ప్రకారము శ్రీకృష్ణుడు ఆది సృష్టికర్తగా కాగా బ్రహ్మ ఆది సూత్రకారుడై ఉన్నాడు. 28వ శ్లోకం. నమాధ్యాయ బీజాయ జ్ఞాన విజ్ఞాన మూర్తయే ప్రాణేంద్రియ మనోబుద్ధి వికార్వైరక్తి విషే సమస్తము మెరిగిన వాడు ఈ విశ్వ సృష్టి కార్యమున మనోబుద్ధములను ఉపయోగించగలిగిన వాడు నైనా ఆది జీవుడగు బ్రహ్మకు నా వందనములు. అతని కార్యముల వలననే ఈ విశ్వమందలి సమస్తము ద్యోతకమగుచున్నది. కనుక అతడే సమస్త వ్యక్తీకరణములకు కారణమై ఉన్నాడు. భాష్యం. పరమపురుషుడే సమస్త సృష్టికి మూల కారణుడని ప్రకటించుటతోనే వేదాంత సూత్రములు ఆరంభమగును. బ్రహ్మయే ఆ పరమ పురుషుడాయని ఎవరేని ప్రశ్నించు అవకాశము కలదు. బ్రహ్మదేవుడు పురుషుడు కాడు, శ్రీకృష్ణుడే పరమ పురుషుడు. మనస్సును బుద్ధిని భౌతిక తత్వములను ఇంత ఏలా సమస్తమును శ్రీకృష్ణుడి నుండియే గ్రహించి బ్రహ్మ గౌణ సృష్టికర్త అగును.
ఏదో పెద్ద ముద్ద విస్ఫోటనము విలువ ఈ సృష్టి యాదృచ్ఛికముగా ఏర్పడినదని మాత్రము మనం ఎన్నడూనూ భావింపరాదు. వేదాధ్యయనము అటువంటి అసంగతమగు సిద్ధాంతములను అంగీకరింపరు. మొట్టమొదట సృజింపబడిన జీవుడు బ్రహ్మయే. అతనికి పూర్వజ్ఞానమును బుద్ధిని ఒసగినది భగవంతుడే. తేనే బ్రహ్మ ఉదాయ ఆదికవయే అని శ్రీమద్ భాగవతమునందు తెలియబడినట్లు బ్రహ్మ తొలి జీవుడే అయినప్పటికీ స్వతంత్రుడు కాడు. హృదయము ద్వారా భగవంతుని నుండి అతడు సహాయమును పొందుచుండును. సృష్టి సమయమున తాను తప్ప ఇంకొకరు లేనంత తన హృదయము నుండియే భగవంతుడి ద్వారా నేరుగా జ్ఞానమును పడేను. ఈ విషయము శ్రీ భాగవతమునందు ఆదిలోనే చర్చించబడినది. బ్రహ్మదేవుడు ఈ శ్లోకమున సృష్టికి మూలకారకునిగా వర్ణింపబడినాడు. ఈ భౌతిక జగత్తునందు అతని స్థితికి అది సరిపోగలదు. అటువంటి నియామకులు పలువురు ఉన్నారు. వారందరూ విష్ణు భగవాను చేతనే విధింపబడి. ఈ విషయము ఒక సంఘటన ద్వారా చైతన్య చరితామృతము నందు వర్ణితమైనది. ఈ విశ్వమునకు చెందిన బ్రహ్మను శ్రీకృష్ణుడు ద్వారకా నగరమునకు ఆహ్వానించినప్పుడు బ్రహ్మయనగా తనొక్కడే అని అతడు తలచియుండెను. కనుకనే ద్వారము చెంత ఉన్నది ఏ బ్రహ్మయని సేవకుని ద్వారా శ్రీకృష్ణుడు విచారణ గావించినప్పుడు బ్రహ్మదేవుడు అచ్చరు నుండి కుమారగణము యొక్క తండ్రియగు బ్రహ్మను వేచి ఉంచినని బదులు చెప్పాను. తదనంతరము బ్రహ్మ అట్లెందుకు ప్రశ్నించితివని శ్రీకృష్ణుని అడగగా, కోట్ల కొలది విశ్వములు ఉన్నందున కోట్ల కొలది బ్రహ్మలు ఉన్నారని ఆ దేవదేవుడు తెలియజేసెను. పిమ్మట శ్రీకృష్ణుడు సమస్త బ్రహ్మలకు కబురు పెట్టగా వారందరిని వెంటనే విచ్చేసిరి. అంతటా ఈ విశ్వమునకు చెందిన చతుర్ముఖ బ్రహ్మ పలు ముఖములు కలిగిన ఆ పలు బ్రహ్మల సన్నిధిలో తనను తాను అల్పునిగా భావించెను. అనగా ప్రతి విషయమునకు సూత్రకారుడగు బ్రహ్మ ఉన్నప్పటికీ వారందరకు మూల కారణుడు మాత్రం శ్రీకృష్ణుడే. హరే కృష్ణ ప్రభుజీ. ఈ మాట చదువుతుంది 29 చదువుతున్నాం. 29 హరే కృష్ణ ప్రభుజీ. 29 ప్రాణేన ముఖ్యేన పతిహాం ప్రధానం చిత్తస్య చిత్తయేన ఇంద్రియాణం పతిహాం భూతగుణాశయః వాయిస్ రావట్లేదమ్మా, మీ వాయిస్ రావట్లేదు. కొంచెం ఫోన్ కి దూరంగా ఉన్నారేమో. లేదమ్మా, అసలు బ్రేక్ అవుతుంది మాతాజీ. ముందుకెళ్దాం నిండమ్మా, మళ్ళీ తర్వాత చౌదరి గారి కాకపోతే. జగదాంబ మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ. జగదాంబ మాతాజీ ఉన్నారా? సుబ్బలక్ష్మి మాతాజీ. కృష్ణ ప్రభుజీ చదువుతాను ప్రభుజీ. 29వ శ్లోకము. ఈ భౌతిక జగత్తునకు ప్రాణమూలమైనందున స్థావర జంగమ జీవులన్నింటికి నీవు పతివి, నియామకుడవు అయి ఉన్నావు. ఆ జీవుల చేతనమునకు నీవే ప్రేరణమును కూర్తువు. మనస్సును జ్ఞానేంద్రియ కర్మేంద్రియములను పోషించి వాడవు కనుక భౌతిక తత్వములకు వాటి గుణములకు నీవే పరమ నియామకుడవు. నీవే సమస్త కోరికలను నియంత్రించి వాడవై ఉన్నావు. భాష్యము. సమస్తమునకు మూలము జీవమే అని ఈ శ్లోకమున స్పష్టముగా సూచితమైనది. బ్రహ్మకు ఉపదేశము కావించినది పరమ జీవమైన శ్రీకృష్ణుడే.
శ్రీకృష్ణుడే పరమనిత్యుడు. నిత్యో నిత్యానాం చేతన చేతనానాం. బ్రహ్మ కూడా నిత్యుడే అయినను అతనికి మూలాధారము మాత్రము శ్రీకృష్ణుడు. కనుకనే ఆ దేవదేవుడు భగవద్గీత 7.7 యందు మత్తః పరతరం నాణ్యత్ కించిదస్తి ధనంజయ, అర్జున, నాకన్నను శ్రేష్టమైన సత్యము వేరొక్కటి లేదని పలికెను. ఈ విశ్వమునకు మూలమైనటి బ్రహ్మకు శ్రీకృష్ణుడే మూలమై ఉన్నాడు. అనగా బ్రహ్మదేవుడు శ్రీకృష్ణుని ప్రతినిధి కనుక శ్రీకృష్ణుని గుణకర్మలన్నీయును బ్రహ్మయందును నెలకొని ఉండును. 30వ శ్లోకము. త్వం సప్తతంతు వితనోషి తన్వా త్రయ్యా చతుర్పోత్ర కవిద్యయా చత్వమేక ఆత్మాత్మవతామనాది రణంతపారః కవిరంతరాత్మా. దేవా, వేద స్వరూపమునను జాజ్ఞికులకు బ్రాహ్మణుల కర్మలకు సంబంధించిన జ్ఞానము ద్వారాను నీవు అగ్నిష్టోమాది 7 విధములకు వేదానుష్ఠానములను విస్తరింపజేయుదువు. నిజమునకు 3 వేదములందు పేర్కొనబడిన అనుష్ఠానములను నిర్వహించున్నట్లుగా యాజ్ఞికులకు నీవే ప్రేరణమును వసగుదువు. సర్వజీవులకు ఆత్మవైన నీవు ఆద్యంతములు లేనివాడవు, దేశ కాలాతీతముగా సర్వజ్ఞుడవు అయి ఉన్నావు. భాష్యము. వైదికానుష్ఠానములు వానికి సంబంధించిన జ్ఞానము, వారిని నిర్వహించువాడు అను అంశములన్నీయును పరమాత్మునిచే ప్రేరితమగుచుండును. మత్తః స్మృతి జ్ఞానమపోహనం చ అని భగవద్గీత యందు ద్రోపరుపబడినట్టు స్మృతి, జ్ఞానము, మరుపు అనునవి భగవంతుని నుండియే కలుగుచున్నవి. పరమాత్ముడు ఎల్లరి హృదయములలో విరాజమానుడై ఉన్నాడు. సర్వస్య చాహం హృది సన్నివిష్టః ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. మనిషి వేదజ్ఞానమునందు అగ్రసరుడైనప్పుడు ఆ పరమాత్ముడు అతనికి నిర్దేశమునొసగుచుండును, పరమాత్మునిగా వర్తించును. భగవానుడు వైదిక యజ్ఞ నిర్వహణమునకు యోగ్యుడైన వానికి ప్రేరణమునొసగును. దీని సందర్భమున ఋత్విక్కులని పిలువబడిన 4 రకములకు పురోహితులు అవసరమగురు. వారే హోత, అధ్వర్యుడు, బ్రహ్మ, ఉద్గాత అని పేర్కొనబడేది. 31వ శ్లోకం. త్వమేవ కాలో నిమిషో జనాన మాయుర్లవా. హరే కృష్ణ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. పద్మపురి మాత ఉన్నారమ్మా? శాంతి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ. చాలా రీసౌండ్ వస్తుందమ్మా. 2 కనెక్షన్లు గాని ఉన్నాయా? ఒక్క నిమిషం ప్రభు. ఇప్పుడు చూడండి ప్రభు. ఇప్పుడు ఓకే. 31 శ్లోకం కదా ప్రభు? అవును. 31. త్వమేవ కాలో నిమిషో జనాన మాయుర్లవాద్య వయవైక్షీణోషి కూటస్థ ఆత్మా పరమేష్ట్యజో మహాం స్వం జీవలోకస్య చీవ ఆత్మా. హే ప్రభు, నిత్య జాగృతుడవై నీవు జరుగుతున్న సమస్తమును గాంచెదవు. క్షణములు, నిమిషములు, గంటల వంటి వివిధ అవయవముల ద్వారా కాలరూపమున నీవు సమస్త జీవుల ఆయువును నశింపచేయుదువు. అయినను నీవు మార్పు రహితుడవు, పరమాత్ముడవు, సాక్షి మాత్రుడవు, పరమేష్టివి, జన్మరహితుడవు, సమస్త జీవులకు జీవకారకుడవు, సర్వవ్యాపి నియామకుడవు అయి ఉన్నావు. భాష్యం. ఈ శ్లోకమునందు కూటస్థ అను పదము అతి ప్రధానమైనది. భగవంతుడు సర్వత్రా నెలకొని ఉన్నను మార్పురహితమైన కేంద్ర బిందువై ఉన్నాడు. ఈశ్వరః సర్వభూతానాం హృద్దేశేర్జున తిష్టతి. పరమాత్ముడు ఎల్లరి హృదయంలో సంపూర్ణంగా విరాజమానుడై ఉన్నాడు. ఏకత్వం అను పదము ద్వారా ఉపనిషత్తులలో సూచింపబడినట్లు కోట్ల కొలది జీవులు ఉన్నప్పటికీ పరమాత్ముడు వారందరి యందును నెలకొని ఉన్నాడు. అద్వైతమచ్యుత మనాది మనంత రూపం అని బ్రహ్మ సంహిత యందు తెలుపబడినట్లు శ్రీకృష్ణుడు పలు రూపములను కలిగి ఉన్నను అద్వైతుడు అనగా ఏకము,
మార్పు రహితమునైనవాడు. అతడు సర్వవ్యాపి అయినందున కాలమందును నెలకొని ఉండును. అంతర్యామి రూపమున హృదయస్థుడైన భగవానుడు జీవులకు ప్రాణసముడు కనుక వారందరినూ భగవదంశులుగా వర్ణింపబడిరి. ఈ విషయము అచించ భేదాభేద తత్వము చేత తెలియజేయబడినది. ఈ ప్రకారము జీవులు భగవదంశులే కనుక అతనితో గుణరీతి ఏకమే అయినను భిన్నమును అయి ఉన్నారు. జీవులను కర్మ ప్రేరితులను చేసేది పరమాత్ముడు మాత్రము ఏకము మార్పురహితము అయి ఉన్నాడు. అనేక రకములకు విషయములు, ఉద్దేశములు, కర్మలు ఉండవచ్చును కానీ భగవంతుడు మాత్రము ఒకే ఒక్కడు. 32 చదవమంటారా ప్రభు? 32. త్వత్త పరం నా పరమప్యమనేజ దేజచ్చకిం చిద్య తిరక్తమస్తి విద్యా కళాస్తే తనవస్య సర్వ హిరణ్యగర్భోసి బృహత్రిపృష్ఠ. ఉత్కృష్టము కాని నీచము కాని స్థావరము కాని జంగమము కాని ఏదీనూ నీకు అన్యముగా లేదు. ఉపనిషత్తుల వంటి వేద సారస్వతము నుండి వేదాంగ శాస్త్రముల నుండి లభించడి జ్ఞానమే నీ శరీరము. నీవు హిరణ్య గర్భుడవు, విశ్వధారుడు అయినను పరమ నియామకునిగా నెలకొని ఉన్నందున త్రిగుణ పూర్ణమగు ఈ భౌతిక జగత్తునకు పరిడివై ఉన్నావు. భాష్యం. పరం అనగా పరమ కారణము, అపరం అనగా కార్యమని అర్థము. పరమ కారణము భగవంతుడు కాగా కార్యము ప్రకృతి అయి ఉన్నది. చరాచర జీవరాశి అంతయు కళా విజ్ఞానములకు సంబంధించిన వేదోపదేశముల చేతనే నియంత్రింపబడును. కనుక జీవులందరినూ భగవంతుని బాహ్యశక్తి విస్తారములై ఉన్నారు. భగవంతుడు మాత్రము పరమాత్ముని రూపమున కేంద్రస్థానమై ఉన్నాడు. సమస్త బ్రహ్మాండములు భగవాన్ని శ్వాసమాత్ర సమయమే నిలిచి ఉండును. యస్యైకనిస్వ సితకాల మతావలంబ్య జీవంతి లోమ విలజ జగదండనాథ. కనుక అవి కూడా మహావిష్ణువు గర్భమునందే నిలిచి ఉన్నవి. కనుక ఏదీను దేవదేవునికి అన్యముగా లేవు. ఇది అచించ భేద తత్వము. హరే కృష్ణ. థ్యాంక్ యూ ప్రభు. దండవత్ ప్రణామం ప్రభు. లలిత మాత ఉన్నారమ్మా? రాధారలేవ్ దేవిదాస్ మాత చదువుతారమ్మా? 33. వ్యక్తం విభో స్థూలమిదం శరీరం ఏంద్రియా ప్రాణం మనో గుణాం బుజ్జే స్థితో ధామని పారమేష్టే అవ్యక్త ఆత్మా పురుష పురాణ. ఏ ప్రభు మార్పు రహితముగా సదామమున నెలకొనిన వాడవే నీవు విరాట్ రూపం ద్వారా ఈ జగత్తునందు విస్తరించదు. ఆ విధముగా నీవు ఈ భౌతిక జగత్తు యొక్క రసాస్వాదమును చేయుచున్నట్టు గోచరించును. నీవు బ్రహ్మవు పరమాత్ముడవు, పురాణ పురుషుడవు, పరమ పురుషుడవు అయి ఉన్నావు. భాష్యం. శ్రీల ప్రభుపాద భాష్యం. శ్రీల ప్రభుపాదకి జై. నిరాకార బ్రహ్మము, హృదయసం పరమాత్ముడు, చివరకు దేవదేవుడు శ్రీకృష్ణుడు అనే 3 తత్వములలో పరతత్వము ప్రకటమగునని చెప్పబడినది. ఈ భౌతిక జగత్తు భగవంతుని దేహము. గుణరీత్యా తనతో ఏకమైనట్టి అంశమాత్రులకు జీవులను విస్తరింపజేసి అతడు భౌతిక రసాస్వాదనము కావించును. కాని స్వయముగా తాను మాత్రము వైకుంఠ లోకములోని స్థితుడై ఆ దేవదేవుడు ఆధ్యాత్మిక రసాస్వాదనము అనుభవించును. కనుక ఒకే పరతత్వము భగవానుడు భౌతిక మగుని విరాట్ రూపం ద్వారా ఆధ్యాత్మిక మగు బ్రహ్మదేవుని ద్వారా సాక్షాత్తు దేవదేవునిగా సర్వత్ర వ్యాప్తమై ఉన్నాడు. 34వ శ్లోకం. అనంతావ్యక్త రూపేణ ఏనేధమఖిలం తతం చిదచిచ్చక్తి యుక్తాయ తస్మై భగవతే నమః. అనంతము అవ్యక్తమైన రూపమున అఖిల జగత్తులో విస్తరించి ఉన్న వాడును. బాహ్య అంతరంగిక శక్తులను మరియు జీవన సమన్వితమగు తటస్థ శక్తిని కూడి ఉన్న వాడును అగు భగవంతునకు వందనములు. భాష్యం. శ్రీల ప్రభుపాద భాష్యం. శ్రీల ప్రభుపాదకి జై. భగవంతుడు అనంత శక్తి సంపన్నుడు. పరాశ శక్తి విధైవ శ్రూయతే. ఆ శక్తులే బహిరంగ శక్తి, అంతరంగిక శక్తి, తటస్థ శక్తి రూపంలో సంగ్రమంగా చెప్పబడినవి. బహిరంగ శక్తి భౌతిక జగత్తును ప్రకటించగా అంతరంగ శక్తి ఆధ్యాత్మిక జగత్తును ప్రకటన కావించను. ఇక తటస్థ శక్తి అన్నది అంతరంగ బహిరంగ శక్తుల మిశ్రమమైనటు జీవులను ప్రకటన కావించను. పరబ్రహ్మం యొక్క అంశమైన జీవుడు నిజమనకు అంతరంగ శక్తికి చెందినవాడు. కాని భౌతిక శక్తి సంపర్కం చేయతడు ఆధ్యాత్మిక భౌతిక శక్తుల వలన ప్రవహించువాడై ఉన్నాడు. భగవానుడు మాత్రం ప్రకృతికి పరముగా నుండి దివ్యలీల అనురక్తుడై ఉండును. ఆ ప్రకృతి అతని లీలల బాహ్య ప్రకటన మాత్రమే అయి ఉన్నది. చదవనా ప్రభుజీ?
చదవండి. 35వ శ్లోకం. ఏది దాస్యస్య విమంతాన్ వర్మాన్మే వరదోత్తమ భూతేభ్యస్తదిష్టేభ్యో మృత్యుర్మా భూన్మమ ప్రభో. దేవా వరద శ్రేష్ఠ, నేను కోరిన వరము నీవు ఇవ్వగోరుదు దేవిని. నీచే సృజింపబడిన ఏ జీవి ఏ చేతను నాకు మరణం కలగకుండానట్లుగా అనుగ్రహించను. భాష్యం శ్రీల ప్రభుపాద భాషం శ్రీల ప్రభుపాదకి. గర్భోదక సాయి విష్ణువు యొక్క నాభి నుండి సృష్టింపబడిన పిమ్మట ఈ విశ్వమనందలి ఆదిజీవి అయిన బ్రహ్మదేవుడు ఇతర జీవులను సృజించను. వారందరూ ఈ విశ్వమందే వసింతురు. అనగా సృష్టారంభం నుండి జీవులందరూ ఆది జీవి నుండి జన్మించి ఉండేది. అయినను చరమమున పరమంతుడగు శ్రీకృష్ణ భగవానుడు ఎల్లరకు తండ్రి ఉన్నాడు. అహం బీజ ప్రదహ పిత. సకల జీవులకు బీజ ప్రదాత తండ్రి అతడే. ఇంతవరకు హిరణ్యకశిపుడు బ్రహ్మను దేవదేవుడు అనుచు ఆరాధించి అతను వరదానము చే అమరుడు కావాలని తలచి ఉండను. కానీ ఆ బ్రహ్మ కూడా అమరుడు కాడని ఎరిగి ఉన్నందున కల్పాంతమున బ్రహ్మ కూడా దేహం చాలించును. దాదాపుగా అమరత్వంతో సమానమైన వరములను హిరణ్యకశిపుడు అతన్ని కోర ఆరంభించను. ఈ భౌతిక జగత్తులో బ్రహ్మ చేత సృజింపబడిన ఏ జీవి చేతను తాను మరణింపరాదని అతడు తొలి ప్రతిపాదన కావించను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. రేవతి మాతాజీ ఉన్నారమ్మా? ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. దండావతరణం. 36వ శ్లోకం. నాంతర్బహిర్దివా నక్తం అన్యస్మాదపి చాయుధైః న భూమౌ నాంబరే మృత్యుర్న నరైర్న మృగైరపి. గృహము లోపల గాని బయట గాని పగలు గాని రాత్రి గాని నేలపైన గాని ఆకాశం నందు గాని మరణింపని వరమును నాకిమ్ము. నీ చేతనే గాక ఇతరుల చేత సృజింపబడిన వాని చేతను ఏ ఆయుధము చేతను మానవుల చేతను మృగముల చేతను మరణింపనట్లు వరము నొసగును. భాష్యము. విష్ణువు మృగ శరీరమును ధరించి తనను సంహరించునేమో అని హిరణ్యకశిపుడు మిగులు భీతి చెందెను. ఏల అనగా వరాహ రూపమును ధరించియే ఆ దేవదేవుడు అతని సోదరుని వధింపయుండెను. కనుకనే ఆ దానవుడు అన్ని రకములకు జంతువుల నుండి భయము లేకుండానట్లు సావధానపడెను. కాని ఏ జంతువు రూపమును ధరింపకనే విష్ణువు తన సుదర్శ చక్రమును ప్రయోగించునియు ఆ దానవుని సంహరింపగలడు. ఆ చక్రం ఎచ్చోటకైనను ప్రయాణింపగలదు. కనుకనే ఆ దానవుడు అన్ని రకములకు ఆయుధముల నుండి రక్షణము కోరెను. తాను అన్యులచే వేరొక ప్రదేశమున చంపబడదని భీతుడైనందున అతడు అన్ని రకములలో దేశకాల పరిస్థితుల్లో రక్షణమును కోరెను. ఊర్ధ్వ అధోలోకములు పెక్కు కలవు కనుక ఆ లోకవాసులతో ఎవ్వరి చేతను మరణింపనని వరము అతడు అర్థించెను. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను త్రిమూర్తులలో తనను బ్రహ్మదేవుడు సంహరింపడని హిరణ్యకశిపుడు ఎరుగును. కానీ విష్ణువు లేదా శివుని చేతను తాను మరణింపరాదని ఆ దానవుడు కోరియున్నందున ఆ వరము అర్థించెను. ఈ విధముగా విశ్వమందలి ఏ జీవి చేతను తనకు మరణము కలుగుదని అతడు ఆలోచించెను. గృహము వెలుపల గాని లోపల గాని సంభవించడి సహజ మరణము పట్ల కూడా అతడు సావధానుడై రక్షణమును కోరెను. 37-38 వ్యసుభిర్వా సుమద్భిర్వా సురాసురమహోరగైః అప్రతిద్వంద్వతాం యుద్ధే ఐకపత్యం చ దేహినాం సర్వేషాం లోకపాలానాం మహిమానం యతాత్మనః తపోయోగ ప్రభావానం యన్నరిష్యతి గర్హి చేత్. స్థావర జంగమును ఏ జీవి వలన నాకు మృత్యువు కలుగని వరము నిమ్ము. ఏ దేవత వలన గాని దానవుల వలన గాని అధోలోకంలోని మహాసర్పము వలన గాని నేను మరణింపకన్నట్లు అనుగ్రహింపము. యుద్ధరంగమున నీవు ఎవరి చేతను చంపబడవు కనుక ప్రతిద్వంద్వ లేని వాడివై ఉన్నావు. కనుక నాకు కూడా ప్రతిద్వంద్వ లేనట్టి వరమును ఒసగును. సకల జీవులపై సమస్త లోకపాలురపై సర్వాధికారము మరియు ఆ పదము వలన కలిగేటి సమస్త యశస్సులను ఒసగును. అంతేగాక దీర్ఘకాల తపోయోగములచే కలుగునట్టి నశింపులేని అష్టసిద్ధులను ఒసగును. భాష్యము. అష్టసిద్ధులను ఒసగుము. భాష్యము. దీర్ఘకాల యోగ ధ్యానాదుల చేతనే బ్రహ్మ తన మహోన్నత పదమును పడిసియుండెను. హిరణ్యకశిపుడు కూడా అటువంటి పదమునే కోరెను.
తపోయోగాది పద్ధతులచే లభ్యమయ్యేటి సామాన్యమగు శక్తులు ఒకప్పుడు నశింపవచ్చును. కానీ భగవత్కరుణచే లభ్యమయ్యేటి శక్తులెన్నడూనూ నశింపవు. కనుకనే ఎన్నడూనూ నశింపని వరము హిరణ్యకశిపుడు కోరియుండెను. శ్రీమద్ భాగవతములోని అమరునిగా నగుటకు హిరణ్యకశిపుడు ఆలోచించుట అను 7వ స్కందంలోని 3వ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తం. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. థ్యాంక్ యూ. భారతీమాత హరే కృష్ణ ప్రభుజీ. ఉన్నాను కానీ వింటరానండి, బుక్ సియాటల్లో ఉండిపోయింది నాది. నెక్స్ట్ మంత్ అక్కడికి వెళ్తున్నానండి, అక్కడ చదువుతాను. హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. 4వ అధ్యాయము హిరణ్యకశిపుడు విశ్వమును కల్లోలపరచుట. హిరణ్యకశిపుడు బ్రహ్మ నుండి శక్తిని పడయుట, విశ్వమందలి జీవులందరినీ పీడించి ఆ శక్తిని దుర్వినియోగపరచుట ఎను విషయములు ఈ అధ్యాయంన వర్ణితమైనవి. కఠోరమగు తపస్సు చే హిరణ్యకశిపుడు బ్రహ్మను సంతుష్టిపరిచి కోరిన వరములను పొందగలిగెను. దాదాపు పూర్తిగా జీర్ణమైనట్టు అతని దేహము ఆ వరములను బడిసినంతటా పూర్ణ సౌందర్యముతోనూ బంగారము వంటి తేజముతోనూ చైతన్యవంతమయ్యెను. అయినను అతడు తన సోదరుని విష్ణువు చంపిన వైనమును మరవజాలక ఆ దేవదేవుని ఎడ వైరమును మాత్రము వీడలేదు. ఆ దానవుడు ముల్లోకముల యందు దశ దిశల యందు ఎల్లరను జయించి దేవదానవులతో సహా సమస్త జీవులను తన ఆధీనములోనికి తెచ్చుకొనెను. ఇంద్రభవనముతో సహా ఇంద్రుని తరిమివేసి సమస్త ప్రదేశములకు ప్రభువే అతడు గొప్ప భోగమును అనుభవించుచు మత్తుడయ్యెను. విష్ణువు, బ్రహ్మ, శివుడు తప్ప మిగిలిన దేవతలందరూ అతని ఆధీనమునకు వచ్చి సేవింపనారంభించిరి. కానీ సదా గర్వితుడై ఉండి వేద నియమములను ఉల్లంఘించిన కారణమున అంతటి శక్తి సంపన్నుడైనను అతడు అసంతృప్తుడై ఉండెను. బ్రాహ్మణులందరూ అతని ఎడ అప్రసన్నులై శపించిరి. చివరకు విశ్వమందలి సమస్త జీవుల పక్షమున ఋషులు, దేవతలు హిరణ్యకశిపుని ఏలుబడి నుండి విముక్తి కొరకు దేవదేవుని ప్రార్థించిరి. హిరణ్యకశిపుడు సృష్టించిన భయానక పరిస్థితుల నుండి వారు ఇతర జీవులు త్వరలోనే బయటపడగలరని విష్ణు భగవానుడు దేవతలకు తెలియజేశారు. హిరణ్యకశిపుడు దేవతలను, వేదానుయాయులను, గోవులను, బ్రాహ్మణులను, సాధు పురుషులను పీడించువాడు, దేవదేవుని ద్వేషించువాడు కనుక సహజముగానే శీఘ్రముగా మరణింపగలడు. మహాభాగవతుడగు తన పుత్రుడు ప్రహ్లాదుని పీడించినంతటా అతని జీవితము పరిసమాప్తి చెందగలదు. ఆ విధముగా భగవానుడు ఆశ్వాస మొసగినంతట హిరణ్యకశిపుని వలన తమకు కలిగిన కష్టములు, దుఃఖములు అంతము కానున్నవని తెలుసుకొనిన వారే దేవతలందరూ సంతుష్టులైరి. చివరగా నారదముని హిరణ్యకశిపుని తనయుడగు భక్త ప్రహ్లాదుని గుణగణములను యోగుడగు తన పుత్రిని ఆ దానవుడు ఎట్లు ద్వేషించనడి వైనమును వివరించెను. దానితో ఈ అధ్యాయము పూర్తి కాగలదు. థ్యాంక్ యూ ప్రభుజీ. హరే కృష్ణ. జల్జా మాతాజీ చదువుతారా? హరే కృష్ణ ప్రభుజీ. దండవత్ ప్రణామం. చదువుతాం ప్రభుజీ. 1వ శ్లోకం. శ్రీ నారద ఉవాచ ఏవం వృతః శతధృతిర్హిరణ్యకశిపోరథ ప్రాధా తత్తపసా ప్రీతో వరం తస్య సుదుర్లభాన్. నారదములి పలికెను, హిరణ్యకశిపుని దుష్కరమగు తపస్సునకు బ్రహ్మ మిగుల సంతుష్టుడయ్యెను. అందువలన ఆ దానవుడు అర్థించిన వరములు దుర్లభమైనప్పటికీ వానినతడు ఒసగెను. శ్రీ బ్రహ్మోవాచ. 2వ శ్లోకము. శ్రీ బ్రహ్మోవాచ తాతే మే దుర్లభాః పుంసాం యాగృణేశ వరాన్ మమ తథాపి విధరామ్యంగవరాన్ యద్యపి దుర్లభాన్. బ్రహ్మదేవుడు పలికెను, ఓ హిరణ్యకశిపు, నీవు నన్ను అడిగిన వరములు మానవులకు దుర్లభములు అయినను ఓ పుత్ర, దుర్లభములైన వానిని నీకు ఒసగుదును. భాష్యము. భౌతిక వరములు నిజముగా వరములను పిలువబడుటకు యోగ్యములు కావు. అధికమైనప్పుడు వరమే శాపముగా పరిణమించవచ్చును. ఏలయనగా ఈ భౌతిక జగత్తులో ఐశ్వర్యమును బడయుటకు ఎంతో శక్తి, యత్నము అవసరమగును. ఇక ఆ ఐశ్వర్యమును రక్షించుటకు కూడా ఎంతో యత్నం చేయవలసి ఉండును. హిరణ్యకశిపుడు కోరినదెల్లా ఒసగుటకు తాను సిద్ధపడి ఉన్నను ఆ వరములను భరించుట అతనికి కష్టము కాగలదని బ్రహ్మదేవుడు తెలియజేశాను. అయినను తాను మాట ఇచ్చినందున అడిగిన వరములన్నింటినీ బ్రహ్మ ఒసగగోరెను. ప్రశాంతముగా అనుభవింపజాలని వరములను ఎవ్వడును స్వీకరించరాదని దుర్లభాన్ అను పదము సూచించుచున్నది. 3వ శ్లోకము.
తతో జగామ భగవానమోఘోను గ్రహో విభుః పూజితో సురవరేణ్యస్తుయానమానః ప్రజేశ్వర్యైః అమోఘమగు వరములనిచ్చడి బ్రహ్మదేవుడు అంతటా అసురవర్యుడగు హిరణ్యకశిపుని చేతను సాధు ఋషిగణము చేతను పూజితుడై వెడలిపోయెను. 4వ శ్లోకం. ఏవం లబ్ధవరో దైత్యో బిభ్రద్ధేమమయం వపుః భగవత్యకరోద్వేషం భ్రాతుర్వధమనుస్మరన్. బ్రహ్మచే ఆ విధముగా వరమును బడసి బంగారు తేజము కలిగిన దేహమును పొందిన హిరణ్యకశపుడు తన సోదరుని మరణమును తలుచుకొనుచు విష్ణువు పట్ల ద్వేషము కలవాడయ్యడు. భాష్యము. ఈ విశ్వం నందు పొందగలిగిన సమస్తైశ్వర్యములను పొందినప్పటికీ ఆసురీ స్వభావం కలవాడు దేవదేవుని యడ ద్వేషభావమును కలిగి ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభుజీ. కుమారి మాత చదువుతారమ్మా. హరే కృష్ణ ప్రభుజీ. చదువుతాను ప్రభుజీ. సవిజిత్య దిశ సర్వా లోకాన్ క్షత్రీన్ మహాసురః దేవాసుర మనుష్యేంద్ర గంధర్వ గరుడోరగాన్ సిద్ధచారణ విద్యాధ్రాన్ ఋషీన్ పితృపతీన్ మనోన్ యక్ష రక్ష పిశాచేశాన్ ప్రేతభూతపతీనపి సర్వసత్వపతీన్ జిత్వా వశమానీయ విశ్వజిత్ జహార లోకపాలానాం స్థానాని సహ తేజసా. హిరణ్యకశిపుడు విశ్వవిజేత అయ్యను. మానవులు, గంధర్వులు, గరుడులు, సర్పములు, సిద్ధచారణ విద్యాధరులు, ఋషులు, యమరాజు, మనువులు, యక్ష రాక్షసులు, పిశాచములు, పిశాచపతులు, భూత ప్రేతములు మున్నగువాని లోకములను కూడినట్టి ఊర్ధ్వ మధ్య అధోలోకములను ఆ దానవరాజు జయించెను. ప్రాణులు వసించియున్నటి ఇతర లోకముల యొక్క పతులను కూడా జయించి అతడు ఆధీనంలోనికి తెచ్చుకొనెను. ఈ ప్రకారము ఎల్లరి స్థానములను జయించి ఆ దానవుడు వారి తేజ ప్రభావమును హరించెను. భాష్యము. గరుడిని చెంత పెద్ద పక్షుల లోకములు కలవని ఈ శ్లోకమునందలి గరుడ అను పదము సూచించుచున్నది. అదే విధముగా ఊరగ అను పదము అసంఖ్యాక సర్పములు కలిగిన లోకములు కలవని సూచించును. ఒక్క భూమి తప్ప ఇతర లోకములన్నీను శూన్యముగా ఉన్నవని తలించడి నవీన శాస్త్రజ్ఞులు విశ్వమందలి వివిధ లోకములకు సంబంధించిన ఈ వర్ణనము ఒక ఆక్షేపణ వంటిది. దేదీప్యమానముగు చంద్రుడు సూర్యుని భాతి వర్తించుచు సమస్త విశ్వమును వెలుగుతో నింపుచుండగా ఈ శాస్త్రజ్ఞులు చంద్రలోక యాత్రలు చేసి వచ్చి అచ్చట రాళ్ళు, రప్పలు, దుమ్ము, ధూళి తప్ప వేరేమీ లేదని తేల్చి చెప్పింది. కానీ విశ్వమును కూర్చున్న వైదిక సమాచారమును నవీన శాస్త్రజ్ఞులకు నచ్చ చెప్పుట అసాధ్యమైన కార్యము. అయినను సమస్త లోకములు ఖాళీగా ఉన్నవి, కేవలము భూలోకమే జీవజాలముతో నిండి ఉన్నదని పలికడే శాస్త్రజ్ఞుల మాటలు మాత్రము నాకు ఏమాత్రము నచ్చవు. 8వ శ్లోకం. దేవోద్యానశ్రియ దుష్ట మధ్యాస్తే స్మ త్రిపిష్టపం మహేంద్ర భవనం సాక్షాన్ నిర్మితం విశ్వకర్మణ త్రైలోక్య లక్ష్మ్యా యతనం అధ్యువాసాకి లర్ధిమత్. సకల ఐశ్వర్యయుతుడకు హిరణ్యకశిపుడు దేవతా భోగ్యముకు నందనోద్యాన వనమును గూడినట్టే స్వర్గలోకమున నివసింపసాగాడు. నిజమునకు అతడు పరమ వైభవోపేతమగు ఇంద్రభవనముననే నివసింపసాగాడు. విశ్వకర్మ నిర్మితమగు ఆ భవనము లక్ష్మీవాస స్థానమైన చందమున అత్యంత శోభాయమానముగా నుండును. ప్రభుజీ. స్వర్గలోకం అది స్వర్గాది ఉన్నత లోకములు మనము నివసించడి అదో లోకములు కన్నను కొన్ని కోట్ల రెట్లు అధిక వైభవోపేతములని ఈ వర్ణను బట్టి గోచరించుచున్నది. ఊర్ధ్వలోకమునందలి అద్భుతమైన భవంతులన్నీను విశ్వకర్మ చేతనే నిర్మితములై ఉన్నవి. ఆ లోకములలో సుందరముగు భవంతులే కాక ఐశ్వర్యయుతులకు పిక్కు ఉద్యానవనములు కూడా కలవు. దేవతలచే భోగ్యములకు ఆ వనములు నందన దేవోద్యానములని పిలువబడును. ఊర్ధ్వలోకములు వాటి వర్ణనను వైదిక సారస్వతము వంటి ప్రామాణిక గ్రంథముల నుండియే అవగతము చేసుకొనవలసి ఉండును. శాస్త్రజ్ఞుల యొక్క టెలిస్కోపులు, ఇతర ఉపకరణములు అందుకు సరిపోవు.
నామమాత్ర శాస్త్రజ్ఞుల దృష్టి అసమగ్రమైనది కనుక అట్టి ఉపకరణములు అవసరమే అయినను అవి అసమగ్రములై ఉన్నవి. అనగా అసంపూర్ణములకు మానవులు అసమగ్రములైన మానవ నిర్మిత ఉపకరణముల ద్వారా ఉన్నత లోకములను గురించి తెలుసుకొనజాలరు. కానీ వేదవాంగ్మయము నుండి లభించే ప్రత్యక్ష సమాచారము మాత్రము పరిపూర్ణమైనట్టిది కనుక భూమిపైన తప్ప ఇతర లోకములలో వైభవోపేతములకు నివాస స్థానములు లేవు అన్నది మాటను మనము అంగీకరింపజాలము. థ్యాంక్ యూ ప్రభుజీ. నెక్స్ట్ విజయ మాతాజీ ఉన్నారమ్మా, విజయ కుమారి మాతాజీ. సురేష్ ప్రభు చదువుతారా ప్రభు? ఉన్నారా సురేష్ ప్రభు? ఉన్నాను ప్రభుజీ, చదువుతాను. థ్యాంక్ యూ ప్రభు, థ్యాంక్ యూ. 9 to 12 శ్లోకము. యత్ర విద్రుమ సోపాన మహామారకత భువః యత్ర స్ఫాటిక కుడ్యాని వైదుర్య స్తంభ పంజిక్తయః యత్ర చిత్ర వితానాని పద్మరాగసనాని చ పయః ఫేన నిబాహ శయ్యా ముక్త దామ పరిచదాః కూజద్భిర్రూప రైర్దేవ్యః శబ్దయంత్య ఇతస్తతః రత్నస్థలీషు పశ్యంతి సుదతీః సుందరం ముఖం తస్మిన్ మహేంద్ర భవనే మహాబలో మహామన నిర్జితలోక ఏకరాట్ రేమే బివంతాగ్రియుగః సురాదిభిః ప్రతాపితైర్జూర్జిత చండ శాసనః. ఇంద్రభవనము యొక్క మెట్లు పగడ నిర్మితములై ఉండెను. నేల అమూల్యమగు మహా మరకతమనే మండితము కాగా కుడియములు స్ఫటిక శోభితములు స్తంభములు వైడూర్యమని భూషితములు అయి ఉండెను. అద్భుతములగు వితానములు సుందరముగా అలంకరించబడగా ఆసనములు మణి ఖచ్చితములు తెల్లని నురుగు వంటి పట్టు పరుపులు ముక్తాదామ మండితములు అయి ఉండెను. సుందరమగు దంత పంక్తి అందమైన ముఖము కలిగిన ఆ భవనము నందలి నారీజనము కాలి ఎందలు గల్లు గల్లుమని మ్రోగుచుండగా అటునిటు తిరుగుచు తమ సుందర ప్రతిబింబములను మనుల యందు గాంచుచుందురు. అతి పీడితులైన దేవతలు మాత్రము హిరణ్యకశిపుని పాదములకు వంగి నమస్కరించవలసి వచ్చిచుండెను. ఆ దానవుడు వారిని అకారణముగా దండించెడివాడు. ఆ విధముగా హిరణ్యకశిపుడు ఆ భవనమున వసించియుండి ఎల్లరను కఠోరముగా శాసించెను. భాష్యము. స్వర్గలోకమునందు హిరణ్యకశిపుడు ఎంత శక్తిశాలి అయి ఉండేననగా బ్రహ్మ, శివుడు, విష్ణు భగవానుడు తప్ప మిగిలిన దేవతలందరూ అతనిని సేవింపవలసి వచ్చెను. ఆ దానవుని ఆజ్ఞను ఉల్లంఘించినచో తాము కఠినముగా శిక్షింపబడుదమని దేవతలందరూ మిగుల భీతి చెందెడివారు. శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూరులు హిరణ్యకశిపుని వేణునితో పోల్చిరి. వేణుడు కూడా నాస్తికుడు మరియు వేదోక్తములకు అనుష్ఠానమును తిరస్కరించు వాడు నయ్యుండెను. అయినను అతడు భృగువు వంటి మహర్షులకు భయపడి ఉండెను. కానీ ఈ హిరణ్యకశిపుడు మాత్రము బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు తప్ప ప్రతి ఒక్కరు భయముతో వణుకున్నట్లుగా శాసనము కొనసాగించెను. భృగువు మున్నగు మహర్షుల కోపమునకు కాలి బూడిదగా కాకుండా ఉండుటకు హిరణ్యకశిపుడు తెలివితో తపస్సు ద్వారా వారి శక్తిని అధిగమించి వారిని ఆధీనములోనికి తెచ్చుకొనెను. పుణ్యకర్మల ద్వారా జనులు పొందడి ఉన్నత లోకములందును హిరణ్యకశిపుని వంటి దానవులచే ఉత్పాతములు కలుగుచుండునని దీనిని బట్టి గోచరించుచున్నది. అనగా ముల్లోకములలో ఎవ్వడును కలసి చేయకుండా సుఖశాంతులతో జీవింపజాలడు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభు. నెక్స్ట్ శ్లోకానికి వెళ్తాం ప్రభు. 13. తమజ్ఞమత్తం మధునోరుఘనింద వివృత్త తామ్రక్షమాశేషాధిష్ఠ్యపా ఉపాసతపోయన పాణిభిర్వినా త్రిభిస్తపోయోగ బలౌజసంపదం. రాజా, హిరణ్యకశిపుడు ఎల్లప్పుడూ ఘాటు వాసన కలిగిన మత్తు పానీయాలను త్రాగుచుండినందున మత్తుతో అతని తామ్రవర్ణ నయనములు తిరుగుచుండెడివి. ఆ విధముగా ఆ దానవుడు మిగుల నిందనీయుతుడైనప్పటికీ
గొప్ప తపోబల సంపన్నుడైన కారణమున ప్రధాన దేవతలకు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప మిగిలిన వారందరూ స్వహస్తములతో కానుకలను నర్పించి అతన్ని సేవింపసాగారు. భాష్యం శ్రీ ప్రభుపాదుల వారి భాష్యం శ్రీ ప్రభుపాదుల వారికి జై. ఉపాయనం తదు సర్వే వినా దేవాన్ హిరణ్యక అని ఒక వర్ణనము స్కంద పురాణం నుండి కలదు. హిరణ్యకశిపుడు ఎంత శక్తివంతుడై ఉండిననగా ప్రధాన దేవతలైన బ్రహ్మ విష్ణు మహేశ్వరులు తప్ప ఎల్లరూ అతని సేవలో నియుక్తులేరు. ఆదిత్య వనరో రుద్రాస్త్రివిధ హి సురాయత అని మధ్వాచార్యులు పలికిరి. ఆదిత్యులు వసువులు రుద్రులు అనుచు 3 రకముల దేవతలు కలరు. వారి కన్నను తక్కువ వారు మరుత్తులు సాధ్యులు వంటి ఇతర దేవతలు. కనుకనే దేవతలందరూ త్రిపిష్టాప అని పిలువబడుతుంది. త్రి అన్న పదము బ్రహ్మ విష్ణు మహేశ్వరులు కూడా అన్వయించారు. 14వ శ్లోకం. జగుర్మహేంద్ర సనయోజసా స్థితం విశ్వవసుస్తుముర్భురస్మదాదయః గంధర్వ సిద్ధా ఋషియోస్తు వన్ముహు ధ్యాదారశ్చప్సర సంచ పాండవాః. ఓ పాండవంశుడా, ధర్మరాజా, ఇంద్రుని సింహాసనమున ఆసీనుడంటి హిరణ్యకశిపుడు తన బలముచే సకల లోకవాసులను నియంత్రించను. విశ్వవసుడు, తంబురుడు, నేను, విద్యాధరులు, అప్సరసులు, ఋషులు మాటి మాటికి అతన్ని కీర్తించి ఉంటుంది. భాష్యము శ్రీల ప్రభుపాదుల భాష్యం. అమరులు కొన్ని మార్లు ఎంత శక్తివంతులు అవుదురనగా నారదుని భక్తులను కూడా తమ సేవలో నిలుపుతుంది. కానీ దాని భావం నారదుడు హిరణ్యకశిపునికి అధీనుడయ్యని కాదు. అయినను ఈ భౌతిక జగత్తునందు కొన్ని మార్లు మహనీయులు చివరికి గొప్ప భక్తులను అసురులచే నియంత్రింపబడుతుంది. హరే కృష్ణ. చదువుతావమ్మా 15వ శ్లోకం నుంచి. చదువుతానమ్మా. హరే కృష్ణ. 15వ శ్లోకం. స ఏవ వర్ణాశ్రమిభిః క్రతుభిర్భూరి దక్షిణైః యుజ్యమానో హవిర్భాగాన్ అగ్రహీత్ స్వేన తేజసా. వర్ణాశ్రమ ధర్మములను నిష్ఠగా పాటించెడి వారిచే భూరి దక్షిణలను గూడినట్టి యజ్ఞముల ద్వారా అర్చింపబడిన హిరణ్యకశిపుడు యజ్ఞ భాగములను దేవతలకు ఇచ్చుటకు బదులు తానే స్వీకరించెను. 16వ శ్లోకం. అపృష్ట పశ్చాతస్యాసీత్ సప్తద్వీపవతీ మహీ తథా కామదుఘాగావో నానాశ్చర్య పదం నభః. హిరణ్యకశిపునికి భయపడినట్లుగా సప్తద్వీప సమన్వితమగు ధరణి దున్నకనే ధాన్యమును పండించెను. ఆ ప్రకారము అది ఆధ్యాత్మిక జగత్తులోని సురభి గోవులను లేదా స్వర్గమందలి కామదుగు గోవులను పోలెను. ఆ రీతి ధరణి పుష్కలముగా ధాన్యమును ఉత్పత్తి చేయగా గోవులు సమృద్ధిగా క్షీరము నొసగినవి. అంతరిక్షము అద్భుతమగు దృశ్యములతో దివ్యముగా శోభించెను. 17వ శ్లోకం. రత్నాకరాశ్చ రత్నౌఘాంస్తత్పత్సోః రూర్మిభిః క్షారసీ దుఘృత క్షౌద్రా దధి క్షీరామృతోదకాః. లవణ సముద్రము, ఇక్షురస సముద్రము, సురా సముద్రము, ఘృత సముద్రము, క్షీర సముద్రము, దధి సముద్రము, అమృతోదక సముద్రము వంటి విశ్వమునందలి నానా రకముల సముద్రములు తమ పత్నులను పోలిన నదులతో పాటుగా తరంగముల ద్వారా పలు విధములగు రత్నములను హిరణ్యకశిపుని ఉపయోగార్థము అందచేసినవి. భాష్యము. మన అనుభవమునందున్న ఈ లోక సముద్ర జలములు లవణపూర్ణములై ఉన్నవి. కానీ ఈ విశ్వమునందే ఇతర లోకములలో ఇక్షురస సముద్రము, సురా సముద్రము, ఘృత సముద్రము, క్షీర సముద్రము, అమృతోదక సముద్రములు కలవు. పత్నులు తమ పతుల ఎడ అనురక్తిని కలిగి ఉన్నట్లు నదులన్నీను సముద్రములలోనికే ప్రవహించడి కారణమున అవి సముద్ర పత్నులని అలంకారికముగా వర్ణింపబడినది. నవీన శాస్త్రజ్ఞులు ఇతర లోక ప్రయాణములకు యత్నించుచున్నను
ఈ విశ్వమునందే ఎన్ని రకములకు సముద్రములు ఉన్నవో తెలుసుకొనజాలరు. వారి అనుభవం ప్రకారము చంద్రుడు కేవలము ధూళిమయుడై ఉన్నాడు. కాని లక్షల కొలది మైళ్ళ నుండి చంద్రుడు చల్లని వెన్నెలను ఎట్లు ప్రసరింపచేయుచున్నాడో ఆ అనుభవము వివరింపజాలదు. ఇక మాకు సంబంధించినంత వరకు వేద సారస్వతమును అనుసరించి విశ్వస్థితిని వివరించిన వ్యాస సుఖదేవుల ప్రామాణికతనే మేము అనుసరింతుము. కేవలము ఈ లోకమునందే జీవులున్నారనియో ఇతర లోకములు శూన్యములు లేదా ధూళిమయములని తమ అసమగ్ర ఇంద్రియానుభవము ద్వారా నిర్ణయించడి నవీన శాస్త్రజ్ఞులతో ఈ ప్రామాణికులు విభేదింతురు. నాన్న హరే ముందుకు వెళ్తామా? హరే కృష్ణ. భారతీమాత చదువుతారమ్మా? చదువుతాను ప్రభుజీ. హరే కృష్ణ. 18వ శ్లోకం. శైలాద్రోణి విరాక్రీడం సర్వత్తుషు గుణాంద్రుమాః పాలానామేక ఏవ పృథగ్గుణాన్. పర్వతములు నడుమనున్న లోయలు హిరణ్యకశిపునకు క్రీడా స్థలములు అయ్యను. అతని ప్రభావమున వృక్షములు అన్ని కాలములలోనూ పుష్కలముగా ఫల పుష్పముల నొస్కినవి. వర్షమును కురిపించుట, శోపింపజేయుట, దహించుట వంటి ఇంద్రవాయు అగ్నుల గుణములను ఆయా దేవతల సహాయము లేకుండా ఆ దానవుడు తానొక్కడే నిర్దేశింపసాగెను. భాష్యం. శ్రీమద్భాగవతం యొక్క ఆరంభమునందే తేజోవారి మృధాం యదా వినిమయ అని చెప్పబడినది. అనగా ఈ భౌతిక జగత్తు అగ్ని, జలము, వాయువులచే నడుపబడుచున్నది. అవే ఒక్కటిగా కలిసి రూపమును కలుగజేయుచుండును. ప్రకృతి యొక్క 3 గుణములు వివిధ దేవతల నిర్దేశమున పనిచేయునని ఇచ్చట పేర్కొనబడినది. ఉదాహరణకు వర్షమును కురిపించినది ఇంద్రుడు, వాయువును నియంత్రించుట, జలమును శోషింపజేయుట వాయుదేవుని కార్యక్రమము. ఇక అగ్నికి అధిష్టాతయగు అగ్నిదేవుడు సమస్తమును దహింపచేయును. కానీ కఠోరమగు తపస్సు వలన హిరణ్యకశిపుడు ఎంత శక్తిమంతుడయ్యనగా దేవతల సహాయము లేకుండా అతడొక్కడే సమస్తాధిపత్యమును గైకొనెను. 19వ శ్లోకం. సైతన్ నిర్ణితక కుబేకరాగ్వియ విషయాన్ ప్రియాన్ యదోపజోషం భుంజానో నాతృప్యదజితేంద్రియ. సమస్త దిక్కులను నియంత్రించడి శక్తిని సాధించినను, నానా రకములకు ఇంద్రియ భోగములను సాధ్యమైనంతగా అనుభవించినను హిరణ్యకశిపుడు తన ఇంద్రియములను నియంత్రించుటకు బదులు వానికి దాసుడైనందున సంతృప్తుడు కాజాలకపోయెను. భాష్యము. అసురీ జీవనమునకు ఇది ఒక ఉదాహరణము. నాస్తికులు లౌకికముగా ఎంతో ప్రగతిని సాధించి ఇంద్రియములకు పరసుఖమైన పరిస్థితిని కల్పించవచ్చును. కానీ ఇంద్రియములచే నియంత్రింపబడే కారణమున వారు సంతృప్తులు కాజాలరు. నవీన నాగరికత పరిణామమే ఇది. ధనమును మగువులను అనుభవించుటలో లౌకికులు మిగుల ప్రగతిని సాధించి ఉండవచ్చును. అయినను మానవ సమాజమున అసంతృప్తి ప్రబలి ఉన్నది. ఏలయనగా కృష్ణ భక్తి భావన లేనిదే మానవ సమాజము సుఖశాంతులను పడేజాలదు. ఇంద్రియ భోగమునకు సంబంధించినంత వరకు లౌకికులు తామెంత ఊహింపగలరో అంతగా భోగమును పెంచుతూ పోయినను జనులు అట్టి పరిస్థితిలో ఇంద్రియదాసులుగానే నిలిచిపోయేది కారణమున సంతృప్తులు కాజాలరు. మానవుల అట్టి అసంతృప్తికి హిరణ్యకశిపుడే చక్కని ఉపమానము. హరికృష్ణ. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. శారదా స్వరూపిణి మాతాజీ ఉన్నారమ్మా? పద్మావతి మాత చదువుతారమ్మా? హరే కృష్ణ ప్రభుజీ. 20వ శ్లోకం. ఏవమైశ్వర్యమత్తస్య దృప్తస్యోచ్ఛాంద్రవర్తినః కాలో మహాన్ ద్వితీయాయ బ్రహ్మశాపముపేష్యః. ఆ విధంగా
హిరణ్యకశిపుడు ఐశ్వర్య గర్వితుడు ప్రామాణిక శాస్త్రముల యందు పేర్కొనబడిన విధి నియమములకు అతిక్రమించిన వాడైన దీర్ఘకాలము గడిపి మహోన్నత బ్రాహ్మణులైన పలువురు కుమారగణము యొక్క శాపమును బడసెను. భాష్యము. ఐశ్వర్యమును బడసినంతటా దానవులు అతి గర్వితులై ప్రామాణిక శాస్త్రములందు తెలుపబడిన విధి నియమములచే ఉల్లంఘించిన సంఘటన పెక్కు కలవు. హిరణ్యకశిపుడు ఆ రీతినే వర్తించెను. ఈ విషయము భగవద్గీత యందు ఇట్లు తెలిపెను. యా శాస్త్ర విధి మత్సృజ్య వర్తతే కామకారతః న సిద్ధి మావోప్నోతి నా సుఖం నా పరాం గతిం. శాస్త్ర విధులను త్యజించి తోచిన రీతిన వర్తించువాడు పూర్ణత్వమును గాని సుఖమును గాని పరమగతిని గాని పొందజాలడు. మన కర్మలను నియంత్రించు దానికే శాస్త్రమను పేరు. అన్వయించును. శాస్త్రములందు పేర్కొనబడిన విధి నియమములను మనము అతిక్రమించజాలము. ఈ విషయమును భగవద్గీత పదే పదే ధృవపరిచినది. తస్మాత్ చాంద్రం ప్రమాణతే కార్యాకార్య వ్యవస్థితౌ జ్ఞాత్వా శాస్త్ర విధానోక్తం కర్మ కర్తుమర్హసి. కనుక ప్రతి ఒక్కరూ శాస్త్ర నియమముల ద్వారా కార్యమననేమో అకార్యమననేమో అవగాహనము చేసుకొనవలెను. అట్టి విధి నియమములను తెలిపియే మనుజుడు కార్యము నొనరింపవలెను. తద్వారా అతడు క్రమముగా ఉద్ధరింపబడగలడు. ప్రతి ఒక్కడు శాస్త్ర నిర్దేశము అనుసరించియే వర్తింపవలెను. కానీ ప్రకృతి ఎంతటి ప్రబలమైనదనగా మనిషి ఐశ్వర్యవంతుడు అయినంతనే శాస్త్ర నియమములను అతిక్రమించదొడగును. ఆ ప్రకారము అతడు శాస్త్ర నియమములను ఉల్లంఘించినంతనే వినాశ పదమును చేరినవాడగును. 21వ శ్లోకము. తస్యోగ్రదన్న సంవిఘ్నాః సర్వే లోకాః కపాలకాః అన్యత్రలబ్ధశరణం మయూరచ్యుతం. వివిధ లోకపాలకులతో సహా పలువురు హిరణ్యకశిపుడు వసగిన కఠినమగు దండనముచే మిగుల వ్యధనొందిరి. భీతాపహులై కలత చెందిన వారున్నై వారు అన్యాశ్రమమును గానక తుదకు విష్ణు భగవానుని శరణుజొచ్చిరి. భాష్యము. భగవద్గీత యందు ఇట్లు శ్రీకృష్ణ భగవానుడు పలికెను. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం సర్వభూతానాం జ్ఞాత్వా మాం శాంతి నృత్యతి. నా సంపూర్ణ భావము ఎందున్నవాడు నన్ను సర్వ యజ్ఞములకు మరియు తపస్సులకు చరమ భోక్తగాను సకల లోకములకు మరియు దేవతలకు ప్రభువుకను సకల జీవులకు లాభమును గూర్చు వానిగను మరియు శ్రేయోభిలాషిగను తెలుసుకొని దుఃఖము నుండి విడివడి పరమశాంతిని పొందును. దేవదేవుడవు శ్రీకృష్ణుడే ఎల్లరకు నిజముగా శ్రేష్ఠుడగు మిత్రుడు. కష్ట పరిస్థితుల్లో లేదా దుఃఖ పరిస్థితుల్లో ఎవడైనను శ్రేయోభిలాషియగు మిత్రుని ఆశ్రయింపగోరును. ఉత్తమోత్తముడగు శ్రేయోభిలాషి శ్రీకృష్ణుడే కనుక అన్యాశ్రయమును కానక సకల లోక వాసులు పరమమిత్రుని పాద పద్మములను ఆశ్రయించిరి. ఆది నుండియే మనము పరమ మిత్రుని ఆశ్రయించినచో భయ కారణమే ఉండదు.
కుక్కతోక పట్టుకొని సముద్రమును ఈదుట యత్నించినవాడు మూర్ఖుడే అని చెప్పబడింది. అదేవిధంగా కష్ట పరిస్థితులలో ఎవడేని దేవతలను ఆశ్రయించినచో మూర్ఖుడే ఎనబడును. ఏలయనగా అతడు యత్నములన్నీను నిష్ఫలములే కానున్నవి. కనుక అన్ని పరిస్థితులలో మనుషుడు దేవుని ఆశ్రయింపవలెను. అప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ భయమును ప్రమాదమును పడకూడదు. హరే కృష్ణ ప్రభు. హరే కృష్ణ మాతాజీ, హరే థ్యాంక్ యూ. హరే కృష్ణ. 22, 23 శ్లోకం. తస్మై నమస్తే కాష్టేయాయ యత్రాత్మా హరిరీశ్వరః యద్ధ్యత్వా న నివర్తంతే శాంతః సన్యాసినో మలః ఇతి తే సంయతాత్మానః సమాహితధియో మలః ఉపతస్థ వృషికేశౌ వినిద్రవాయుభోజనః. అనువాదం. దేవదేవుడు ఏ దిక్కును నెలకొని ఉన్నాడో సన్యాసాశ్రమం అందున్నాడు. విశుద్ధాత్మలో సాధు పురుషులు హెచ్చరికేదారో ఆ దిక్కునకు మేము వందనము కావింది. మనసును పూర్తిగా నిగ్రహించి నిద్ర లేకుండా కేవలము వాయుపక్షం చేయొచ్చు లోకపాలురందరూ ఈ జ్ఞానంతో శ్రీకృష్ణ అర్జునుడు మొదలెడు. శ్రీల ప్రభుపాదుల వారి భాష. తస్మై కాష్టాయే అని 2 పదములు ఇచ్చిన ప్రధానమైనది. ప్రతి చోటను, ప్రతి దిక్కునందును, ప్రతి హృదయమునందును, ప్రతి పరమాణునందును భగవానుడు బ్రహ్మము పరమాత్మ రూపంలో వెలుస్తూనే ఉన్నాయి. అయినచో తస్సై కాష్టాయే అని శ్రీహరి నెలకొని ఉన్న దిక్కును తమతో ప్రయోజనం ఉంది. హిరణ్యకశిపుని సమయంలో అతని ప్రభావం సర్వత్వం నెలకొని ఉన్నను దేవదేవు లీలా ప్రదేశంలో మాత్రం అది కాకుండా. ఉదాహరణ దరిద్రపై ఉన్నట్టు బృందావనము, అయోధ్య అవి ధాములు అనబడి వంటివే. ధామమునందు కలిగిన ప్రభావం కానీ ఏ దానం ప్రభావం కానీ ఉండదు. కనుక ఎవరైనా అట్టి ధామమును ఆశ్రయించినచో దేవదేవుని ఆరాధన అతి సులభమే ఆధ్యాత్మిక పురోగతితో సిద్ధింపగలదు. ఆధ్యాత్మిక కర్మలకు శీఘ్రగతిని ఫలమును పడేటకు మనుషుడు ఇప్పటికీ బృందావనం వంటి తీర్థస్థానం వెడలవచ్చు. 24 తేషామవిరవిబుద్ధిని రూపమేఘ నిస్వన సన్నదయంతి కకుపః సాధు నామ భయంకరి. అనువాదం. అంతటా చర్మ శశువులకు కనబడిన ఒక పురుషుని నుండి వెలువడి దివ్యవాణి వారికి వినబడి మేఘగర్జన వలె గంభీరమైన సమస్త భయమును పారద్రోలుచు ధైర్యం వెలుచుండును. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుత్వ చదవమంటారా? మీరు సారీ, మ్యూట్ లో ఉన్నారా? హరే కృష్ణ. ఇంకెవరు ఉన్నారమ్మా చదవలసిన వాళ్ళు? సరే, ఇక్కడ ఆపుదాం లేండి అమ్మా, 9 అయింది కదా. సో మల్లిక్ గారు ఏం బాగారు? మల్లిక్ గారు చదవలేదు. మల్లిక్ గారు చదవలేదు. చదువుతారా? లేనట్టున్నారు. వచ్చేస్తుంది. సో ఇంకా ఎనీ అదర్ క్వశ్చన్స్? స్టోరీ అంటే ఎంత స్టోరీగా సినిమా చూడడం వల్ల ఇంకా క్లియర్ గా అందరికి ఈజీగా అర్థమవుతుంది. అదే కానీ ఈ విషయాలన్నీ లోతుగా ఉన్నాయి. నరసింహార్తి ఎవరు పాడతారు? విజయమాతాజీ ఉన్నారా? నేను పాడతాను. భారతీ మాతాజీ పాడతారా? సరే పాడండి అమ్మ భారతీ మాతాజీ. జయ నరసింహ. ప్రభుజీ పెట్టారా స్క్రీన్ మీద? జయ నరసింహ శ్రీ నరసింహ జయ జయ నరసింహ ప్రహ్లాదేవ. ఇదేంటి రావట్లేదు ప్రభుజీ. ప్రహ్లాదేశ జయ పద్మ ముఖ పద్మ ఉగ్రం దేవం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం భీషణం భద్రం నృసింహం భీషణం భద్రం మృత్యోర్మృత్యుయమామ్యహం నమామి. నమస్తే నరసింహాయ
प्रह्लादह्लाददायिने हिरण्याकाशिपो रक्षः सुलटङ्कानखालये इतो नरसिंहो परतो नरसिंहो यतो यतो यामि ततो नरसिंहो बाहिर्नरसिंहो हृदये नरसिंहो नरसिंहमादिं चरणान् प्रपद्ये तव करकमलवरे नाथाम् अद्भुतशृङ्गां दलिता हिरण्यकशिपु तनुभृङ्गां केशवद्रुता नरहरिरूपा जय जगदीश हरे जय जगदीश हरे जय जगदीश हरे जय नरसिंहदेव 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 जय नरसिंहदेव जय प्रह्लाद महाराज प्रह्लाद महाराज प्रह्लाद महाराज जय प्रह्लाद महाराज जय जय प्रभुपाद 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 जय जय प्रभुपाद जय जय गुरुदेव 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 जय जय गुरुदेव निताय गौर हरि बोल हरि बोल हरि बोल निताय गौर हरि बोल जय नरसिंह स्वामी की जय जय प्रह्लाद महाराज की जय जय श्रील प्रभुपाद की जय जय अनंत भक्त कोटि वैष्णव वृंदा की जय हरे कृष्ण प्रभु हरे कृष्ण थैंक यू हरे कृष्ण थैंक यू थैंक यू हरे ఇక్కడ कृष्ण టాప్ ప్రభుజీ హరే కృష్ణ హరే కృష్ణ ప్రభుజీ హరే హరే కృష్ణ ప్రభుజీ హరే కృష్ణ ఇక్కడ తాపుతున్నానమ్మా అలాగే హరే కృష్ణ నాన్న हरे कृष्ण प्रभु